కాపరి నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకే ఈ భూమికి వచ్చిన గొప్ప దేవానికే స్తోత్రం 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 తండ్రి. కంటి పాప వలె కాచిన గొప్ప దేవానికే స్తోత్రం 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 తండ్రి. నేను ఆకాశాన్ని భూమిని సృష్టించిన గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడానికే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడానికే స్తోత్రం 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 స్తోత్రం. మహిమకు పాత్రుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గణతకర్హుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ఆశ్రయమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దుర్గమానికే స్తోత్రం స్తోత్రం. మా కేడమానికే స్తోత్రం స్తోత్రం. మా శైలమానికే స్తోత్రం స్తోత్రం. మా ఆధారమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా మా ప్రాణాల కొరకు నీ ప్రాణాన్ని అర్పించవేసయ్యా, నీకే స్తోత్రం 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 తండ్రి. మా కొరకే నువ్వు బలి పశువయ్యావు తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మా పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం రాజా మా కొరకే కలువరి సిలువలో బలియాగమయ్యావు తండ్రి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎంతోమంది కెరూబులతో తండ్రి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవానికే స్తోత్రం. మా న్యాయాధిపతి నీకే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజావే నీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజువు నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభులకు ప్రభుడవు నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాడానికే స్తోత్రం స్తోత్రం. యూదా గోత్రపు సింహమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజానికే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి నీకే స్తోత్రం. మా పరలోకపు తండ్రి నీకే స్తోత్రం 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 రాజా. ఇలా తండ్రి స్వస్థతనిచ్చే దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విడుదలనిచ్చిన దేవుడానికే స్తోత్రం 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 రాజా. కాపాడే దేవుడానికే స్తోత్రం స్తోత్రం. కరుణించే దేవుడానికే స్తోత్రం స్తోత్రం. రక్షించే దేవుడానికే స్తోత్రం స్తోత్రం. నడిపించే దేవుడానికే స్తోత్రం స్తోత్రం. మా విమోచకుడానికే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. పరిశుద్ధాత్ముడానికే స్తోత్రం తండ్రి. నైనాని ప్రసన్నతతో మమ్మల్ని నింపండి రాజా. పరిశుద్ధుడువు 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 రాజా. నేను ఈ లోకాన్ని ఏలే తండ్రి నీకే స్తోత్రం రాజా. పరిశుద్ధాత్ముడానికే స్తోత్రం 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 తండ్రి. ఐశ్వర్యానికే వందనాలు 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 రాజా. నేను మాకు మీరు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు 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 రాజా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన దేవానికే స్తోత్రం స్తోత్రం. నేను పరిశుద్ధుడానికే స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకే లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి నేను మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాను రాజా. నేను మిమ్మల్ని వెతికి నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. నేను ఏ దేనికోసమైతే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారో తండ్రి, నీ చిత్తాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి యేసయ్యా. నేను మాకున్న ప్రతి పాపాలు శాపాలు ప్రతి వాటి నుంచి ఒక విడుదలను అనుగ్రహించండి తండ్రి. నేను నిన్ను తండ్రి వెతికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. ఎంతోమందికి లోకంలో ఇట్టి బాధ్యత లేదు రాజా. అయినా తండ్రి మమ్మల్ని పేరు పెట్టి నువ్వు పిలిచి ఏర్పరచుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఈ సాయంకాల పూట తండ్రి యేసయ్యా వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే తండ్రి యేసయ్యా రాలేకపోయినారో అటు వారందరికీ త్వరగా వచ్చేలాగా మీరు సహాయం చేయండి తండ్రి. వారికి వస్తున్న ప్రతి అడ్డు ఆటంకాల నుంచి ఒక విడుదలను అనుగ్రహించండి రాజా. నా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని మీరు బలపరచండి. నేను నీ రెక్కల చాటుని మీరు మరుగు చేయండి తండ్రి. నా నూతన అభిషేకంతో నింపండి, నూతన బలంతో
బలంతో నింపండి రాజా. మా అందరి హృదయాలకు కావాల్సిన మంచి వాక్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నేను ఆనికే స్తోత్రం 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 రాజా. నేను ఆ గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ బలముతో మమ్మల్ని నింపండి. మా బలహీనతల నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. నేను మాకున్న ప్రతి ఆలోచన నుంచి ఒక విడుదలను అనుగ్రహించండి రాజా. మాలో ఉన్న ప్రతి భయాల నుంచి ఒక విడుదలను అనుగ్రహించండి తండ్రి. నేను మీరు మాతో మాట్లాడి, నేను మీరు మాకు కావాల్సిన నిరీక్షణని, మీరు మాకు కావాల్సిన విశ్వాసాన్ని నేను ఇంకా దాన్ని పెంపొందిస్తారని నమ్ముతున్నాను రాజా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కీర్తనలు 105 అధ్యాయం తీసి చదువుదాం. సామ్స్ 105 1 నుంచి 7 వచనాలు. కీర్తనలు 105 1 నుంచి 7 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులను భూమి యందంతటా జరుగుచున్నవి. ఈ అధ్యాయంలో ఇక్కడ భక్తుడైన దావీదు ఆయన మనకు చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చి ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకోకుండా ఆ వారం అంతా మనల్ని దేవుడు కాచి కాపాడాడు కదా, దానంతటికీ దేవుని మనం పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకొరకే మనం ఆరాధించడానికి వచ్చిందాం. ఇప్పుడు మన మధ్య ఉన్న ఆరాధన బృందం వచ్చి ఆరాధనలోకి నడిపిస్తారు. చాలామంది మనల్ని విడిచి వెళ్ళిపోతారు. మనకున్న ఐశ్వర్యము, ధనము, బలము అన్నీ మన నుంచి పోతాయి. సమ్టైమ్స్ మన శరీరం కూడా కృంగి కుషించిపోతుందంట. ఏమేమో షుగర్ అని, బీపీ అని అన్నీ వచ్చి మన శరీరం కూడా కొన్నిసార్లు మనల్ని సహకరించదు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా మన జీవితంలో యేసయ్య మనకు తోడుగా ఉంటే మనకు అదే చాలు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయన మనకు తోడు, ఆయన మనకు కొండ, కోట, నీడ సమస్తము ఆయనే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన తోడు, మనకు జయాన్ని ఇచ్చిన దేవుడు మన యేసయ్య. అలాంటి సమయంలో మనం యేసయ్యని ఎప్పుడు మనతో ఉంచుకున్నామంటే, ఆయన మనల్ని సంగీతం సామ్స్ 23లో చెప్పినట్టు పచ్చిక బయలులో ఆయన మనల్ని పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు, మన ప్రాణానికి ఎల్లప్పుడూ సిద్ధింపజేస్తాడు. ప్రతి మరణకరమైన పరిస్థితుల నుండి, లోయల నుండి మనల్ని కాపాడుతాడు. ఈ లోకంలో మనల్ని లొంగదీయాలని ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ దానికి మనం లోబడకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఈ సమయంలో మనందరం మనకు తెలిసిన పాట పాడుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఈశ్వరయామైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము
చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి బలి నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి బలి నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలలో పరుండ చేయను శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలలో పరుండ చేయను శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అందరు చెప్దాం యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును యేసు చాలును చాలును
యేసయ్య మనకుంటే చాలు కదా, ఇంకేమీ మనకొద్దు. మనకున్న ఆస్తి, బలం, ధనం అన్నీ మనకి యేసయ్యనే. యేసయ్య మనతో ఉంటే మనకు అదే చాలు. ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదండి. ఇంతవరకు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు? యేసయ్యనే. ఈ స్థితిలో మనం ఉన్నామంటే మనకి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతోమంది దేవుడి భక్తులు మనం చూస్తాము ఎన్నో శ్రమల్లో ఉంటారు. యోసేపు స్థితి చూస్తే కనుక అందరూ విడిచేశారు. సొంత అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. అయినా దేవుడిని యేసు దేవుడిని యోసేపుని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అదే రీతిగా మనకున్న ప్రతి శ్రమల్లోనూ, కష్టాల్లోనూ కొన్నిసార్లు నా అన్న వాళ్ళందరూ మనల్ని విడిచిపెడతారు. ఎలా అంటే అగ్నిలో నడిచినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, జలములలో నడిచినా మనం ఎప్పుడు మునిగిపోమంట. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మేలులు నీ మేలులు అనే పాట పాడుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. అందరు కలిసి చెప్తామా? కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా, నీది గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, నీది గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విడిచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా,
మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. నాకు థ్రోట్ ఆపరేషన్ అయింది, 5 years అవుతుంది. డాక్టర్ చెప్పాడు నీ వాయిస్ బాక్స్ పోయింది అని చెప్పి, పాటలు పాడలేవు, మాటలు రాలేదని. 6 months ఐ కుడెంట్ స్పీక్. బట్ ప్రార్థనలో ఉండి దేవుడు నాకు ఈ స్వరాన్ని ఇచ్చాడు. మీ అందరికీ ఎంత స్వీట్ వాయిస్, మీరు హ్యాపీగా పాడొచ్చు, సంతోషంగా దేవుడి కొరకు మీరు పాడొచ్చు. నాకే గొంతులేని నేనే పాడుతున్నాను, మీరు పాడితే ఎంత ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మీ వాయిస్ అంతా. అందరు కలిసి ఉత్సాహంగా పాడదామా? అందరు లేచి నిల్చొని వేటకాని ఊరిలో నుండి ఆ పాట పాడుకుందాం. మన ప్రాణాన్ని రక్షించే దేవుడు. కీర్తనలు 91వ కీర్తన చూసి ఈ పాటని రచించారు. ఏ అపాయము మన వద్దకు రాకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి అపాయం నుంచి మనల్ని తప్పించే దేవుడు. శ్రమలలో ఆయన మనకు తోడై ఉంటానని సెలవిచ్చాడు. కుణుకడు నిద్రపోడు. 1000 మంది మన పక్కన పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము మన దగ్గరికి రాదు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. చెప్పండి. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా
శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. మనసారా చెప్తామా, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. స్వరమెత్తి చెప్తాం, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, లేనే లేదయా వేరే ఆధారం. నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. అవును తండ్రి, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. వెయిట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వెయిట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి అవును
రాజా. మా జీవితాల్లో ఎన్నో తండ్రి ఏసా ఊరిలాగా ఎన్నో ఉన్నాయి తండ్రి. నేను ఏసా ఎన్నో అడ్డు ఆటంకాలు మా జీవితంలో వచ్చాయి. ఆశీర్వాదాలకి తండ్రి ఏసా ఎన్నో ఎదుర్పులు వచ్చాయి తండ్రి. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చలేకుండా సాతాను ఎన్నో పన్నాగాలు కట్టి ఉన్నా ప్రతి ఒక్కసారి తండ్రి నీ అరచేతులతో మమ్మల్ని ఎత్తి పట్టుకున్నావు యేసయ్య. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎన్ని శ్రమలు శోధనలు ఇక్కటైన పరిస్థితులు మాకున్నా, ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చినా నీ ప్రసన్నతతో మమ్మల్ని ఎప్పుడు దాగుచాటులో ఉంచావు యేసయ్య. యెహోవా హోసేను, మేము ప్రతిసారి పడిపోతున్నప్పుడంతా మా జీవితాల్ని, మా విరిగి నలిగిన హృదయాలను నువ్వు కట్టావేసయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు ఎప్పుడు కుణుకడు నిద్రపోడు. యేసయ్య, నువ్వు నాలో ఉంటే నాకు చాలేసయ్యా. నేను భయపడను, నేను జడియను, నేను వెనుకడుగు వెయ్యను యేసయ్య. యావే మా దైవమానికే స్తోత్రం. తరతరములకు యుగ యుగములకు దేవుడైన యెహోవావు నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. నా కాపరివై నన్ను పోషించావు, కను పాపలా నన్ను కాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కను పాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో
భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాతో ఉంటే మేము భయపడమేసయ్యా. నువ్వు మాకు తోడుగా ఉంటే చాలేసయ్యా. ఏ దిగులు మాకుండదు తండ్రి, ఏ తెగులు మాకుండదు ఏసయ్యా. ఇలాంటి సమస్యలు మాకు వచ్చినా ఎదుర్కొనే శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈ స్తుతి ఆరాధనలు దేవునికి చెల్లించుకుంటూ ప్రార్థించుకుందామా? చూద్దాం. ఇప్పుడు దేవునికి కానుకలు దశభాగాలు చెల్లించిన సమయం. మన మధ్య ఉన్న బ్రదర్ స్టాలిన్ వచ్చి ఆఫరింగ్ సాంగ్ పాడతారు. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో, పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. క్రీస్తు నుండి జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో, క్రీస్తు నుండి జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. థ్యాంక్ యూ స్టాలిన్. ఈ వారం ఎవరిదైనా పెళ్ళి రోజు, పుట్టినరోజు, బాప్టిస్మం డే ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాం. బర్త్డే పేరు జోయల్. బర్త్డేనా? ఓకే. సో ఈ కానుకల గురించి జోయల్ని బట్టి మన వేణు బ్రదర్ వచ్చి ప్రేయర్ చేస్తారు. పరలోకంలో ఉండే మా తండ్రి, మీకు వందనం ప్రభా. తండ్రి, మీరు అయ్యా మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి. కొంచెంసేపు మేము స్తుతించేకి అయ్యా మీ ప్రశ్నలు మేము ఫీల్ అయ్యి మీరు చేసిన దానికి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, నీ వాక్యం చెప్తుంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేర్లు కలుస్తారో వస్తారో అక్కడ నేను వస్తాను, అక్కడ నేను ఉంటాను అని మీకు చెప్పారు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో మీరు ఉన్నారు, మీకు వందనం తండ్రి, మీకు వందనం ప్రభా. తండ్రి, ముఖ్యంగా జోయల్ బర్త్డే గురించి ప్రార్థిస్తాను తండ్రి. తండ్రి, ఆ బాబుని నువ్వు ఆశ్రయించండి అయ్యా. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఆయన ఎదిగేకి, దేవు యొక్క కృపలో ఆయన ఉండేకి ప్రభా అలా చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. శరీరంలో ఏదైతే వీక్నెస్ ఉందో, శరీరంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో, శరీరంతో ఏదైతే మిస్ అవుతుందో అది నజరేయుడైన యేసు క్రీస్తు నామం మూలంగా అది సృష్టి అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయనలో విశేష ఒక మిరాకల్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ ఒక హస్తం ఆ బాబు మీద ఉండి అయ్యా నువ్వు బ్లెస్ చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా,
నీకని ఆఫరింగ్స్ మరి టైస్ ఇచ్చిన తండ్రి వీళ్ళ గురించి నేను ప్రార్థిస్తాను ప్రభా. తండ్రి వాళ్ళని దీవించండి ప్రభా. ఎక్కువ వాళ్ళు నీ గురించి ఇవ్వాలి తండ్రి. ఆ లెక్కలో ప్రభావాలు దీవించండి ప్రభా. అది మాత్రం కాదు తండ్రి, ఇప్పుడు నీ ఒక వాక్యం అయ్యా మేము వింటాం కాబట్టి ప్రభా, ఆ వాక్యం అయ్యా చెప్పి మీ ఒక దాసును ప్రభా మీ ఒక రెక్కల కింద ప్రభా మీరు పెట్టి ఆయన మూలంగా ప్రభా మాతోటి నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభువా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక ముందు మీరు ఉండండి, మీ నామం మహింపండి. యేసుక్రీస్తు నామములో ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾನೆ తండ్రి, ಆಮೆನ್. God bless you, Joel. God bless you. ಆಮೆನ್. ಆಮೆನ್. ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರೋ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಈ ಆರಾಧನೆಗೆ వచ్చిన మీకందరికీ యేసు పేరిట మీకు ಆಮೆನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. దేవుడు మంచివాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ತಿರುಗಿ ಒಬ್ಬರನ್ನು ನೋಡಿ ಹೇಳಿ, God is good. మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, దేవుడు మంచివాడు. ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವರು. ಆಮೆನ್. ఎంత మంచివాడు. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನಾವು ಹೇಳಿದ ಹಾಗೆ ಈ ಒಂದು ವಿಮೆನ್ಸ್ ಒಂದು ಸ್ತ್ರೀಯರ ಒಂದು ಕೂಟ ಕಾರ್ಯಕ್ರಮ, ಸುವಾರ್ತೆ ಕೂಟ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯಿತು. లాస్ట్ వీక్ చెప్పిన రకంగా ఈ ఉమెన్స్ డే ఈ యొక్క సెలబ్రేషన్ లో ఒక సువార్త చెప్పడానికి కార్యక్రమం వచ్చి చాలా బాగా జరిగింది. అనేకరు ಬಂದು ಭಾಗವಹಿಸಿದಿರಿ. దీంట్లో అనేక మంది వచ్చి దీంట్లో పాల్గొన్నారు. అనేకరు కొట్టిదిరి. అనేకరు దీంట్లో మీరు ఇచ్చి ఉన్నారు. బ్రీఫ్ రిపోర్ట్ ఇది. దాని గురించి చిన్నమైన ఒక రిపోర్ట్ దీంట్లో. ಅದು ಇನ್ ದ ಲೈಟ್ ಆಫ್ ಮನ್ಮ ಒಂದು 3 ನಿಮಿಷ ವಿಡಿಯೋ ಇದೆ. ಅದು ಏನು ನಡೆಯುತ್ತೆ ಅನ್ನುವಂಥ ಕೆಲವು ಸಣ್ಣ ఒక 3 నిమిషాల వీడియో, అక్కడ ఏం జరిగిందనే ఒక చిన్న క్లిప్, వీడియో క్లిప్. ಬಂದಿದ್ರು 78 మంది వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಇಲ್ಲದೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಜನ ಜೊತೆಗೆ రిజిస్ట్రేషన్ లేకున్నా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ಮೋಸ್ಟ್ ಆಫ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಚೆನ್ನಾಗಿತ್ತು. అన్నీ కూడా కార్యక్రమాలు వచ్చి బాగా జరిగింది. ಪರ್ಪಸ್, ಅದರ ಒಂದು ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ ಸ್ವಾರ್ತೆ ಹೇಗಾದರೂ ಅವರಿಗೆ ತಲುಪಬೇಕು. దాని ఒక ఉద్దేశం ఏమంటే సువార్త ఎలాగైనా వాళ్ళకి ಅವರಿಗೆ ಒಂದು ಸಣ್ಣ ಗಿಫ್ಟ್ ಕೊಡಲಾಗಿತ್ತು. ఒక చిన్న కానుక కూడా ఇచ్చిన ಒಳಗಡೆ ಸ್ವಾರ್ಥೆಯ ಒಂದು ಗಾಸ್ಪಲ್ ಟ್ರ್ಯಾಕ್ಸ್ ఇట్టుకోవడానికి ఒక గిఫ్ట్ లో కూడా ఒక చిన్న ఒక సువార్త కూడా ఇవ్వబడింది, కొడలాగిತ್ತು. ఒక కొత్త నిబంధన దాంట్లో ఇవ్వబడింది. ನಾನು ಮುಗಿದ ಮೇಲೆ ಕೆಲವರ ಹತ್ರ ಮಾತಾಡಿದೆ. అయిన తర్వాత కొందరితో పాస్టర్ మాట్లాడారు. ಆಗ ಅವರೆಲ್ಲ ಹೇಗೆ ನಿಮ್ಗೇನು ಅನಿಸ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యములో అని అడిగినప్పుడు, ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಇದೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ವಿಡಿಯೋ ಮಾಡ್ಬೇಕು ಅನಿಸ್ತದೆ ಅವ್ರು ಮಾತಾಡುವಾಗ ಅಲ್ವಾ, ಏನು ಅನಿಸ್ತಾ ಇದೆ ಅಂತ. ಅವಾಗ ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡುವಾಗ ಒಬ್ಬ ಅಮ್ಮ ಹಿಂಗಂದ್ರು. వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక అమ్మ ఇలా చెప్పినారు, ಆಗ ನನಗೆ ಒಂಥರ ಇತ್ತು, ಒಂಥರ ಭಾರವಾಗಿ ಇತ್ತು. నాకు ఒక రకంగా చాలా భారంగా ఉన్నింది. ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲ ಭಾರ ಹೋದಾಗ ಏನೋ ಸಮಾಧಾನವಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు భారం అంతా వెళ్ళిపోయి చాలా సమాధానంగా ఉంది అని చెప్పారు. ತುಂಬಾ ಜನ ಹೇಳಿದ್ರು, ఒక్కరు కాదు అనేకులు అదే రకంగా చెప్పారు. ನಿಜವಾಗ್ಲೂ ಸಂತೋಷ ಆಯಿತು. దాని విని చాలా సంతోషంగా అయింది. ಹೇಗಾದರೂ ಇಲ್ಲಿ ಬಂದು ಒಂದು ಸಮಾಧಾನ ಹೊಂದ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎలాగైనా ఇక్కడికి వచ్చి ఒక సమాధానాన్ని పొందుకొని వెళ్ళినారు. DWF విమెన్స్ ఫెలోషిప్ ಚೆನ್ನಾಗಿ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದ್ರು. DWF వీళ్ళు వచ్చి చాలా కష్టపడి మంచి కార్యములు చేస్తున్నారు. ಸ್ವಾರ್ಥೆಗೋಸ್ಕರ ಒಳ್ಳೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ರು. సువార్తని కొరకై చాలా కార్యములు ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಡಾಕ್ಟರ್, ಬ್ಯಾಂಕ್ ಇಂದ ಒಬ್ಬ ಕ್ಲರ್ಕ್, ಆಮೇಲೆ ಸ್ಕೂಲಿನ ಒಂದು ಪ್ರಿನ್ಸಿಪಾಲ್, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ ಲೋಕ ಪ್ರಕಾರವಾಗಿ ಕೌನ್ಸಿಲಿಂಗ್ ಆಲೋಚನೆಗಳನ್ನು ಅವರು ಕೊಟ್ಟರು. ఒక డాక్టర్, తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్, తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ వీళ్ళంతా వచ్చి ఆ లోకములో ఉండేటి ఒక కొన్ని ఆలోచనలు, కొన్ని కార్యములు వచ్చి వాళ్ళకి చెప్పబడి ఫ్రీ ಆದ ಕನ್ಸಲ್ಟೆನ್ಸಿ అనేది ಸಿಕ್ತು. ఫ్రీగా అందరికీ చెప్పబడింది. ఇక్కడ ತುಂಬಾ ಆಲೋಚನೆ ಕೊಟ್ಟರು. చాలా ఆలోచనలు ఇక్కడ చెప్పబడి ಬಂದವರು ಹೇಗೆ ನೀವು ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡಬಹುದು ಅದ್ರ ಬಗ್ಗೆ 31ನೇ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಪುಸ್ತಕದ ಆಧಾರದಲ್ಲಿ ಅವರು ಕ್ರೈಸ್ತರು, ಅದರಿಂದ ಅದರ ಆಧಾರದಲ್ಲಿ ತುಂಬಾ ಕಾರ್ಯಗಳು ಕಲಿಸ್ಕೊಟ್ರು. బ్యాంకు నుంచి వచ్చిన ఒక మేడం వచ్చి వాళ్ళు సామెతలు 31 అధ్యాయం పెట్టుకొని ఎలా డబ్బుల్ని ఆదాయం చేయాలి, ఎలా దాన్ని ఉపయోగించాలి అనేసి అందరికీ చాలా ఆలోచనలు చెప్పారు. ಸ್ತ್ರೀಯರ ಎಜುಕೇಶನ್, ಅವರ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೆ ಅಂತ ಮಂಜುಳಾ ಮೇಡಮ್, ಮಾನಸ ಸ್ಕೂಲಿನ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಅವರು ಕೂಡ ಅದನ್ನು ಹಂಚಿಕೊಂಡ್ರು. మానస స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి ఆ మేడం వచ్చి వాళ్ళు ఎలా అంటే స్త్రీలకు ఉండే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తే ఎలా వెళ్ళాలి, ఎడ్యుకేషన్ ఎలా వాళ్ళ జీవితంలో చాలా అవసరమని చాలా అనేక కారణాలు పంచుకున్నారు. ನಮ್ಮ ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆ ಸ್ಕಿಟ್ಟು, ಸಾಂಗ್ಸ್, ಸ್ವಾರ್ಥೆ ಸಾರೋದು, ಅತಿಥಿ ಸತ್ಕಾರ ರೀತಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡಿದ್ರು. ఇక్కడ సువార్తం చెప్పడైన కానీ స్కిట్, తర్వాత అతిథి సత్కారం, అన్ని కార్యములు చాలా కష్టపడి చేశారు. ఇక్కడ చాలా బాగా చేశారు. ದೇವರು ಮಾಡಿದ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవుడు చేసిన కార్యములకై దేవునికి
మీకు వందనాలు ಬಲಗೈನೆತ್ತಿ ದೇವರೇ ಸ್ತೋತ್ರ మీ కుడి చేతిని పైకి ನೀನು ಮಾಡಿದ ನಿನ್ನ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. మీరు చేసిన కార్యములకై మీకు ಇಲ್ಲಿ ಬಂದು వందనాలు ನಿನ್ನ తండ్రి. ವಾಕ್ಯ ಕೇಳಿ ಹೋಗಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೀನು ಕ್ರಿಯೆ ಮಾಡು. ఇక్కడ వచ్చి మీకు వాక్యమును వినబడిన అందరికీ మీకు ನಿನ್ನ స్తోత్రం ವಾಕ್ಯ అయ్యా. ಸತತವಾಗಿ ಅವರಲ್ಲಿ ಕ್ರಿಯೆ ಮಾಡಲಿ ಅಪ್ಪ. మీ వాక్యము వాళ్ళ జీవితంలో క్రియ చేయటము ಈ ರಕ್ಷಣೆ ಅನುಭವದಲ್ಲಿ ಬರಲಿ ಸ್ವಾಮಿ. మీ వాళ్ళు ఒక రక్షణ అనుభవంలోకి రావాలని అడుగుతున్నాము ನಿನ್ನ తండ్రి. ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ మీ ఒక నడిపింపులకు ఇస్తున్నాం తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, యేసువిನ నామములో ప్రార్థిస్తున్నాం ಆಮೆನ್ తండ్రి. ಆಮೆನ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಯುವರ್ ಕೋಪರೇಷನ್. ನಿಮ್ಮ ಒಂದು ಸಹಕಾರಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆಗಳು. మీ ఒక సహకారముకై మీకు వందనాలు. ಆಮೆನ್. ಬರುವ ವಾರಕ್ಕಿಂತ ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ వచ్చే వారము దాని తర్వాత ನಮಗೆ వారములో ಪಾಮ್ ಸಂಡೇ, ನೆಕ್ಸ್ಟ್ ಸಂಡೇ ಪಾಮ್ ಸಂಡೇ, మాకు వచ్చి నెక్స్ట్ సండే వచ్చి పామ్ సండే ఉంటుంది. ಆಮೇಲೆ ಬರುವಂತ ಹಾಗೆ ಒಂದು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ 24th to 25th to 28th ನಮಗೆ ಮೆಡಿಟೇಷನ್ ಆನ್ ದ ಕ್ರಾಸ್, ಸಿಲುಬೆಯ ಕುರಿತಾದಂಥ ಒಂದು ಧ್ಯಾನ ಇರ್ತದೆ. 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఆ మెడిటేషన్ ఆఫ్ ద క్రాస్, ఈ ఆ ఒక వారం వచ్చి ఆ మెడిటేషన్ క్రాస్ అనే ఒక కార్యం ಆ ఉంటుంది. ದಿನಗಳಲ್ಲಿ ಶಿಲುಬೆ ಮೂಲಕ ನಮಗೆ ಸಿಕ್ಕುವಂತ ಆಶೀರ್ವಾದ ఆ ఒక వారములో శివులో నుండి మాకు దొరికే అలాంటి కార్యములు ಅದು ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. అది సాయంత్రంలో ఉంటుంది. ಮೇಬಿ 6:30 to ಒಂದು 8:30 ಆ ತರ ಇರ್ತದೆ. అది వచ్చి 6:30 నుండి 8:30 వరకు ఉంటుంది. ಬಟ್ ಗುಡ್ ನ್ಯೂಸ್ ತೆಲುಗಲ್ಲಿ ಕೂಡ ಇರ್ತದೆ. గుడ్ న్యూస్ దాంట్లో ఏమంటే తెలుగులో కూడా ఉంటుంది. ಅದರಿಂದ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ ಬನ್ನಿ. దానివల్ల మీరు అందరూ ట్రై చేసి దయచేసి రావాలి. ಕನ್ನಡ ಅಂಡ್ ತೆಲುಗು ಇರ್ತದೆ. కన్నడ తెలుగు రెండు ఉంటాయి. ನಂತರ ನಮಗೆ ಗುಡ್ ಫ್ರೈಡೆ ಸರ್ವಿಸ್ ಇರ್ತದೆ. మళ్ళీ గుడ్ ఫ్రైడే సర్వీస్ కూడా ఉంటుంది. ಗುಡ್ ಫ್ರೈಡೆ ಕಂಬೈನ್ಡ್ ಸರ್ವಿಸ್ ಆಗಿ ಇರ್ತದೆ. గుడ్ ఫ్రైడే వచ్చేసి కంబైన్డ్ జోడించబడి ఆ సర్వీస్ ಅದು ఉంటుంది. ಬೆಳಗ್ಗೆ 9:30 ಮಧ್ಯಾಹ್ನ 1 ಗಂಟೆ ತನಕ. అది ఉదయం 9 గంటల ఇంకా ప్రారంభమవుతుంది. ದುಃಖದ ಗಂಜಿ ಕುಡಿಯೋದರ ಮೂಲಕ ಕೊಟ್ಟು ಮುಗಿಯುತ್ತದೆ. దుఃఖమైన గంజి అది తాగడం వల్ల ఆ కూటమి వచ్చి అది అక్కడికి నిలబడుతుంది. ಸಿದ್ಧವಾಗಿರಿ. దానికి ಈಸ್ಟರ್ ಸರ್ವಿಸ್ ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಮಗೆ ಇರ್ತದೆ. అది వచ్చి నార్మల్ గా మాకు ఉంటుంది. ಈಸ್ಟರ್ ಸರ್ವಿಸ್ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ನಡೆಯುವ ಹಾಗೆ ನಮ್ಮ ತೆಲುಗು ಆರಾಧನೆ ಇರ್ತದೆ. ఈస్టర్ సర్వీస్ ఆ రోజు వచ్చి మాకు ఈవినింగ్ నార్మల్ గానే ఉంటుంది. ಇದರ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. దీని జ్ఞాపకంలో పెట్టుకోండి. ಎಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿ, ఎంతమంది దేవుని వాక్యం వినడానికి ಸಿದ್ಧంగా ఉన్నారు. 2 ನಿಮಿಷ ಆಗಿರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು అలాగే ఉండే స్థలంలో లేచి నిలబడి ಹಲ್ಲೆಲೂಯಾ ಹಾಗೆ ನಾವು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దేవునిలో అలాగే ದೇವರು ప్రార్థిస్తాం. ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿಕೊಡಲಿ. దేవుడు మాకు కావలసిన వాక్యముని ಹಾಗೆ ఇవ్వాలి. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ అలాగే కన్నులు ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ದೇವರ ಕಡೆಗೆ మా ಸಲ್ಲಿಸು. మనసుని దేవునికి ఇస్తూ, ದೇವರೇ ನನ್ನ ಹತ್ರ ಮಾತನಾಡು. దేవుడా నా దగ్గర మాట్లాడండి ప్రభువా. హల్లెలూయా కేలోన హల్లెలూయా అడగండి. హల్లెలూయా హల్లెలూయా. రండి పరిశుద్ధాత్ముడా, నీ ప్రసన్నతే కావాలయ్యా. నీ సన్నిధిలో నన్న నింపము, నిన్నారాధింతును. రండి పరిశుద్ధాత్ముడా, నీ ప్రసన్నతే కావాలయ్యా. నీ సన్నిధిలో నన్న నింపము, నిన్నారాధింతును. జీవనాక్తి నీవే, దాగం తీర్చుం నీవే. ఆలోచన కర్తుడా, నిన్నారాధింతును. రండి పరిశుద్ధా ಶಬರಗದಲ, ನಿನ್ ಪ್ರಸನ್ನತೆ ಕಾವಾಲಯ್ಯಾ. నీ సన్నిధిలో నన్న నింపము, నిన్నారాధింతును. ಪರಿಶುದ್ಧಾತ್ಮನಾದ ದೇವರೇ, పరిశుద్ధము కలిగిన ప్రియమైన ಆಳ್ವಿಕೆಗೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ. నీ ఒక నడిపింపుల ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು. మా తోడు మీరు మాట్లాడండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ. మీ నడిపింపుకు ఇస్తున్నాను ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసుವಿನ నామములో ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. దయచేసి ಆಮೆನ್. ಈ ಒಂದು ತಿಂಗಳನ್ನ ರೂವ ಅಕೌಡಾಸ್, ఈ ఒక నెలని రూవ అకోడాస్ అని, ಹಾಗಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ, ದಿ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. అలా అంటే పరిశుద్ధమైన ఆత్మని ఒక నెల అని. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನನ್ನ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಧ್ಯಾನಿಸ್ತಾ ಒಂದು ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. పరిశుద్ధ ఆత్మని గురించి ధ్యానించి మేము ముందుకు వెళ్తున్నాం. ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ
ఉదయం ಆರಾಧನೆలో ನಮ್ಮ ವೇಣು ಅಣ್ಣವರು ಸುಂದರವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಅಭಿಷೇಕವನ್ನ ಹೇಗೆ ನಾವು ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕು, ಹೇಗೆ ನಾವು ಆ ಒಂದು ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು, ಯಾಕೆ ಅಭಿಷೇಕ ಮುಖ್ಯ ಎಂಬುದಾಗಿ ಮಾತನಾಡಿದರು. పొద్దున్న వేణు అన్న వచ్చేసి పరిశుద్ధ ఆత్మని మేము ఎలా పొందుకోవాలి, ఎలా పరిశుద్ధాత్మలో ముందుకు వెళ్ళాలి, ఎంత అవసరం అనేసి వేణు అన్న మాకు చెప్పినారు. ಅವರ ಸಾಕ್ಷಿಯೊಟ್ಟಿಗೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ಹಂಚಿಕೊಂಡ್ರು. వాళ్ళ సాక్ష్యముతో చాలా బాగా మాతో పంచుకున్నారు. ಆಲ್ರೆಡಿ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಇದೆ, అది మాకు యూట్యూబ్ లో ఉంటుంది. ನೀವು ನೋಡಿರಿ, ಅದು ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಇದೆ, ಇಂಗ್ಲಿಷ್ ಟು ಕನ್ನಡ ಇದೆ. ಅದನ್ನ ನಾವು ನೋಡುವಾಗ ನಮಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿರ್ತದೆ. అందులో ఇంగ్లీష్ నుండి కన్నడ ఉంది, దాన్ని చూసే వల్ల మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ಆಮೆನ್. ಯಾಕಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅಭಿಷೇಕ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. పరిశుద్ధ ఆత్ముడి యొక్క అభిషేకము ప్రతి ఒక్క క్రైస్తవుడికి చాలా అవసరము. ಆತ್ಮನ ಅಭಿಷೇಕ ಇಲ್ಲದೆ ನಾವು ಕ್ರೈಸ್ತ ಜೀವನವನ್ನ ಜಯವಾಗಿ ನಾವು ಜೀವಿಸಲು ಸಾಧ್ಯ ಆಗುವುದಿಲ್ಲ. పరిశుద్ధాత్ముని అభిషేకము మాకు లేకున్నా క్రైస్తవుడిగా జీవించడానికి సాధ్యమే లేదు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನಮಗೆ ಬೇಕಾಗಿದ್ದಾರೆ. మా జీవితంలో మేము స్థిరముగా నిలబడడానికి పరిశుద్ధాత్మను కానే అవసరము. ಅದು ಯಾವುದೋ ಒಂದು ಆತ್ಮ ಅಲ್ಲ, ಈಸ್ ಎ ಪರ್ಸನ್, ಅದು ವ್ಯಕ್ತಿ. అది ఏదో ఒక ఆత్మ కాదు, అది ఒక వ్యక్తి. ಏನೋ ಒಂದು ಸ್ಪಿರಿಟ್ ಅನ್ಕೋಬಾರ್ದು, ಅದು ವ್ಯಕ್ತಿತ್ವ ಉಳ್ಳಂತ ಆತ್ಮನು. అది ఏదో ఒక ఆత్మ కాదు, అది వ్యక్తిత్వ. ಆತನಿಗೆ ಸೆನ್ಸ್ ಇದೆ, ಆತನಿಗೆ ಸೆನ್ಸ್ ಇದೆ, అతనికి ఒక సెన్స్ కూడా ఉంటుంది. ಆತನನ್ನು ನಾವು ದುಃಖಪಡಿಸಬಹುದು, అతను మేము దుఃఖపరచడానికి అవుతుంది. ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ದುಃಖಪಡಿಸಬೇಡ್ರಿ. అవును, ఎందుకంటే పౌలుడు చెప్తాడు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. ಆತನ ಸಂತೋಷ ಪಡಿಸಬಹುದು, అతన్ని సంతోషగుణం ತುಂಬಾ పరచొచ్చు. ಸೆನ್ಸಿಟಿವ್ ಆದವರು, చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. ಆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಇರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಜೀವನ ಬದಲಾಗಿರುತ್ತದೆ. పరిశుద్ధ ఆత్మని పొందిన ఒక వ్యక్తి జీవితము చాలా మార్పాడుగా ಅಣ್ಣವರು ఉంటుంది. ಹಂಚಿಕೊಳ್ಳುವಾಗ ಅಂದ್ರು ಆತನಿಗೆ ಸಮೃದ್ಧಿ ಕೂಡ ಉಂಟಾಗ್ತದೆ. వేణున చెప్పేటప్పుడు చెప్పినారు, దాన్ని పొందుకున్న వరకు సమృద్ధి కూడా ಲೋಕದ ಸ್ಥಾನಮಾನಗಳು ಕೂಡ ಸಿಕ್ಕುತ್ತದೆ. లోకములో ఉండే స్థానాలు మానములు అన్ని కలిగి ఉన్నాయి. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅಭಿಷೇಕ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಆತನು ವ್ಯತ್ಯಾಸವಾದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಇರುತ್ತಾನೆ. పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందిన వ్యక్తి చాలా వ్యత్యాసంగా ఉంటాడు. ಆಮೆನ್. ಅಂದ್ರೆ ನಮಗೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅಭಿಷೇಕ ಬೇಕು. అందుకై మాకి పరిశుద్ధాత్మని అభిషేకం అవసరం. ಅಭಿಷೇಕ ಇಲ್ಲದೆ ಇರುವಂತವರು ಕೇಳಿ ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. అభిషేకం లేని వాళ్ళు అడిగి మేము పొందుకోవచ్చు. ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾವು ಮನಸ್ಸಾಂತರ ಹೊಂದಬೇಕು. మేము పొందుకోవాలంటే మొదటిగా మనసాంతరం పొందాలి. ಬಿಡದೆ ಆತನ ಬಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕೇಳಬೇಕು. విడవకుండా ఆయన దగ్గర మేము అడగాలి. ಅದು ಏನೋ ಒಂದು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಆಗುವಂತ ಕಾರ್ಯ ಅಲ್ಲ, అది ఏదో తెలియకుండా అయ్యేలాంటి కార్యము కాదు, ನಮಗೆ ಅನುಭವ ಆಗ್ತದೆ. అది మాకు అనుభవం అవుతుంది. ಒಂದು ವೇಳೆ ಕರಗಳನ್ನು ತಟ್ಟಿ ಶಬ್ದವಾಗಿ ಹೊಂದಿಕೊಳ್ಳೋ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. ఒకవేళ చేతులను కొట్టుతా మేము దాన్ని చెప్పడం అంతే కాకుండా ಅದು ಮಾತ್ರ ಸೂಚನೆ ಅಲ್ಲ, అది మాత్రము ఒక సూచన కాదు. ನಿಶ್ಶಬ್ದವಾಗಿಂದು ಕೂಡ ಅಭಿಷೇಕವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು. మేము ఊరికనే ఉన్నప్పుడు ఆ అభిషేకము ಅದು ನಮಗೆ ಫೀಲ್ ಆಗ್ತದೆ, అది మేము అనుభవించడానికి అవుతుంది, ನಾವು ಅನುಭವಿಸಬಹುದು, దాన్ని అనుభవించొచ్చు. ಅದರಿಂದ ಆ ಒಂದು ಆಸಕ್ತಿಯಿಂದ ನಾವು ಕಾಣಲ್ಪಡೋಣ. దాని వల్ల ఆ ఒక ఆసక్తితో మేము ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ, ఈ ఒక సమయంలో ದೇವರ ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ దేవుని యొక్క ఆ వాక్యము ద్వారా ಬಹಳ ಮುಖ್ಯವಾದ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು చాలా ముఖ్యమైన ఒక కార్యములు మీ దగ్గర పంచుకోబోతున్నాను. ನಂಬಿಗಸ್ತನ ಜೀವಿತದಲ್ಲಿ, ఒక నమ్మకస్తుడే జీవితంలో ಆತ್ಮನು ಮಾಡುವಂತ ಕ್ರಿಯೆಗಳ ವಿಧಾನಗಳು, పరిశుద్ధ ఆత్మని యొక్క జీవితములో ఆయన చేసే ఒక క్రియములైన ఒక విధము. ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, రోమ 8వ అధ్యాయములో, ಹೋದ ವಾರ ಅದನ್ನ ಹೋಮ್ವರ್ಕ್ ಅಂತ ಹೇಳಿದೆ, ಯಾರು ಮಾಡಿದ್ದೀರಾ? పోయిన వారంలో అది హోంవర్క్ అని చెప్పబడింది, ఎవరైనా చేసి ఉన్నారా? ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯ, ಅದರಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ನಮ್ಮ ದೇವರ ಆತ್ಮನಿರುವಾಗ ನಂಬಿಗಸ್ತರಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಕಾರ್ಯಗಳು ಯಾರು ಮಾಡಿದ್ದೀರಾ? పోయిన వారిని చెప్పిన రకంగా ఆ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఒక జీవితంలో ఉన్నప్పుడు ఆయన చేయబడే కార్యములు, దాని గురించి హోంవర్క్ ఎవరైనా చేసి ఉన్నారా? ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ, ಮಾಡಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿ. ಬೆಳಗ್ಗೆ ಇಬ್ಬರು ಮಾಡಿದ್ರು, ಅವರಿಗೆ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿವಿ, ಅದಕ್ಕೆ ಕೇಳಿದೆ ನಾನು. చేయలేదంటే పర్లేదు, ప్రయత్నించండి. ఉదయంలో ఇద్దరు చేసిన వారికి వాళ్ళకి ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವಾಗ పరిశుద్ధ ఆత్మని నడిపించేటప్పుడు ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. ప్రార్థనతో మాకు సహాయం చేస్తాడు. 26ರಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. 8:26 ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಂತ ಬುದ್ಧರ ಸಂತಾನದ ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತೇವೆ. తండ్రి అని పిలువబడే ఆ పుత్ర అధికారం మాకు ఇవ్వబడి ఉంది. ತುಂಬಾ ಇದೆ, ಅದನ್ನ ನಾವು ನೋಡಕ್ ಹೋಗೋದಿಲ್ಲ. ఇక్కడ అనేక కార్యములు ఉంది, అదంతా వద్దు. ಇವತ್ತು ಪ್ರಮುಖವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. చాలా ప్రముఖమైన ఒక కార్యం ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಒಬ್ಬ ನಂಬಿಗಸ್ತರಿಗೆ, పరిశుద్ధ ఆత్మను ఒక నమ్మకస్తుడికి ಹಲವಾರು ವಿಧಾನದಲ್ಲಿ ನಡೆಸ್ತಾನೆ, అనేక విధములో నడిపిస్తాడు. ಇವತ್ತು ಕೆಲವು ವಿಧಾನಗಳು ನಾನು ಹಂಚಿಕೊಳ್ತೇನೆ. ఈ రోజు కొన్ని
విధములు మీ దగ్గర పంచుకోబోతున్నా. 10 విధాನಗಳು ಇದೆ ನನ್ನಲ್ಲಿ. 10 విధానములు మా దగ్గర ఉన్నాయి. 10 ಹೇಳಕ್ಕಾಗ್ತದ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే 10 విధానములు చెప్పబడుతుందో లేదో తెలియదు. ಸಾಧ್ಯವಾದಷ್ಟು ಹಂಚಿಕೊಳ್ತೇನೆ. అయితే సాధ్యము కలిగిన విషయములు మీ దగ్గర ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಾಕ್ಯ. రోమిలకు రాసిన 8వ అధ్యాయం 26వ వాక్యం. ಜಾನ್ ಯೋಹಾನ 14:26 14:26 ತೆಗೆದವರು ಓದಬಹುದು. ಕನ್ನಡದಲ್ಲಿ ಆದರೂ ತೆಲುಗಲ್ಲಿ ಆದರೂ. ಆದರೆ ಆ ಸಹಾಯಕನು ಅಂದರೆ ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ತಂದೆಯು ಕಲಿಸಿಕೊಡುವ ಪವಿತ್ರ ಆತ್ಮನೇ ನಿಮಗೆ ಎಲ್ಲವನ್ನು ಉಪದೇಶಿಸಿ ನಾನು ನಿಮಗೆ ಕಲಿಸಿದ್ದನ್ನೆಲ್ಲ ನಿಮ್ಮ ನೆನಪಿಗೆ ತರುವನು. ಓಕೆ, ತೆಲುಗಲ್ಲಿ ಆಮೆನ್. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು టీచర్స్ అండ్ ರಿಮೈಂಡರ್ಸ್. ಆಗಪ್ಪ, ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಆ ಒಂದು ಸೇವೆಯ ಅವಧಿಯನ್ನು ಮುಗಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಲಿರುವ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ వచ్చి తన ఒక సేవ ముగించి పరలోకము వెళ్ళే సమయంలో ಮುಂದುವರೆದು ಹಾಗೆ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿ ನೋಡುವಾಗ మేము అలాగే ముందుగా వాక్యము చదివేదైతే ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ನಿಮ್ಮನ್ನು ಹಾಗೆ ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ. అక్కడ చెప్పబడింది, నేను అలాగే మిమ్మల్ని వదిలి వెళ్ళను. ಮಾತ್ರ ನಿಮ್ಮನ್ನು ಅನಾಥರಾಗಿ ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ, మిమ్మల్ని అనాథులుగా వదిలి వెళ్ళను. ನಾನು ತಂದೆಯ ಬಳಿಗೆ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ, నేను తండ్రి దగ్గర అడుగుతున్నాను. ಒಬ್ಬ ಸಹಾಯಕನ ಆತ್ಮವನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾರೆ. ఒక సహాయం చేయబడే ಸಹಾಯದ ಆತ್ಮನು, ఆ ఒక సహాయక ఆత్మము ನಿಮ್ಮಲ್ಲಿ ಬರುವಾಗ మీ దగ్గర వచ్చేటప్పుడు ನಿಮಗೆ ಬೋಧಿಸುತ್ತಾನೆ. ఆయన మీకు బోధింపబడును, ನಿಮಗೆ ರಿಮೈಂಡ್ ಮಾಡುತ್ತಾನೆ, మీకు గుర్తు మళ్ళీ అదిని రిమైండ్ చేయగలడు, ಕಲಿಸುತ್ತಾನೆ, ನಿಮಗೆ ನೆನಪಿಸುತ್ತಾನೆ. ఆయన మీకు నేర్పించగలడు, మళ్ళీ తిరిగి మీకు చెప్పగలడు. ಹಾಗಂದ್ರೆ ಯಾವ ಕಾರ್ಯಗಳನ್ನ, అయితే ఏ కార్యము ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಲಿಸಿಕೊಟ್ಟಂತ ಕಾರ್ಯಗಳನ್ನ, యేసు స్వామి నేర్పించిన కార్యములు, ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನ, దేవుని కార్యములు ಆತನು ನೆನಪು ಪಡಿಸುತ್ತಾನೆ, ఆయన గుర్తు చేస్తాడు, ಆತನು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾನೆ. ఆయన మళ్ళీ మాకి చెప్పబడతాడు. ನಿಮಗೆ ಒಂದು ಗೊತ್ತಾ, ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಇಸ್ ಎ ಗುಡ್ ಟೀಚರ್, ಒಳ್ಳೆಯ ಉಪಾಧ್ಯಾಯ. మీకు తెలుసా, హోలీ స్పిరిట్ వచ్చి చాలా మంచివైన బోధకుడు. ಅವರ ಹಾಗೆ ವಾಕ್ಯವನ್ನು ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡಲು ಬೇರೆ ಯಾರು ಇರೋದೇ ಇಲ್ಲ. వాళ్ళ రకంగా వాక్యమును నేర్పించడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ಬೇರೆ 66 ಪುಸ್ತಕಗಳಿದೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ. ఇందులో 66 పుస్తకములు ఉంది సత్యవేదములో. ಎನಿಸಲಷ್ಟು ವಾಕ್ಯಗಳಿದೆ ಅಷ್ಟೇ. లెక్కించబడే అన్ని వాక్యములు ఉన్నాయి, ಎನಿಸುವಷ್ಟು ಅಧ್ಯಾಯಗಳಿದೆ ಅಷ್ಟೇ. లెక్కబడించే అన్ని అధ్యాయములు. ಆದರೆ ಆ ಒಂದು ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಕೊಡುವಂತ ಪ್ರಕಟಣೆಗಳು ಲೆಕ್ಕನೇ ಇಲ್ಲ. అయితే ఆ వాక్యము ద్వారా ఇచ్చే ప్రకటన వచ్చి దాన్ని అందించడానికే కాదు. ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿಯೇ ದೇವರು ಹಲವಾರು ಪ್ರಕಟಣೆಗಳನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. వాక్యములోనే అనేక ప్రకటనలు దేవుడు ఇచ్చగలడు. ಯಾಕಂದ್ರೆ ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳು, ఎందుకంటే ఈ వాక్యం పరిశుద్ధ ఆత్మನ ಪ್ರೇರಣೆಯಿಂದ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತ, పరిశుద్ధ ఆత్ముని యొక్క ప్రేరేపణతో రాయబడి ఉంది. ಅಂದ್ರೆ ಪ್ರತಿ ವಾಕ್ಯಗಳ ಗುಪ್ತ ಗೂಢಾರ್ಥ ಕಾರ್ಯಗಳು ಆತನೇ ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే ఈ వాక్యములో ఉండే గూఢార్థములు, గుప్త గూఢార్థములు ఆయన ఎరిగి ఉన్నాడు. ಆತನು ಹೋಗ್ತಾನೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. అందుకే ఆయన చెప్తారు, పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. ನಮ್ಮ ಒಂದು ಕ್ರೈಸ್ತ ಜೀವನದಲ್ಲಿ, మా ఒక క్రైస్తవ జీవితంలో ಆತನ ಒಂದು ಸಹಾಯ ಬೇಕು. ఆయన యొక్క సహాయము అవసరము. ಆಂಪ್ಲಿಫೈಡ್ ಇಂಗ್ಲಿಷ್ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಓದುವಾಗ, దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివేదైతే ಅಲ್ಲಿ ಹೆಲ್ಪರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಹೆಲ್ಪರ್, అక్కడ హెల్పర్ అని రాయబడి ఉంది, సహాయకుడు. ಹೆಲ್ಪರ್ ಅಂತ ಹೇಳಿ, హెల్పర్ అని ಆ ಒಂದು ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ, ఆ ఒక బ్రాకెట్ లో ಒಂದು 7 ಅರ್ಥಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ. ఒక 7 అర్థములు అక్కడ చెప్పబడి ఉంది. ಹೇಳ್ತಾರೆ, ಹೆಲ್ಪರ್ ಸಹಾಯಕ, హెల్పర్ సహాయకుడు, ಕಂಫರ್ಟರ್ ಸಂತಾನಕಾರರು, ಸಂತಾನ ಪಡಿಸುವವರು, ಸಂತೈಸುವವರು, సంతయించేవాడు, ಅಡ್ವೊಕೇಟ್ ವಕೀಲ, వకీలుడు, వాదించగలవాడు, ಇಂಟರ್ಸೆಸರ್ ಮಧ್ಯಸ್ಥಿಕೆ ಮಾಡುವವರು, మధ్యస్థిక వహించేవాడు, ಕೌನ್ಸಿಲರ್ ನಮಗೆ ಆಲೋಚನೆ ಕೊಡುವವನು, మాకు ఆలోచన ఇచ్చేగలవాడు, ಸ್ಟ್ರೆಂಥನರ್ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವವನು, మమ్మల్ని బలపడించేవాడు, ಸ್ಟ್ಯಾಂಡ್ ಬೈ ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲೇ ನಿಂತಿರುವವನು, మా పక్కలోనే నిలబడేవాడు. ಸೊ ಒಂದು ಹೆಲ್ಪರ್ ಅನ್ನುವಂತ ಪದ, ఈ హెల్పర్ అనే ఈ ఒక పదము ಪರಾಕ್ಲಿಟೋಸ್ ಎಂಬುದಾಗಿ ಗ್ರೀಕ್ ನಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. పరాక్లిటోస్ అని గ్రీక్ పదములో చెప్పబడి ఉంది. ಪರಾಕ್ಲಿಟೋಸ್ ಅಂದ್ರೆ, పరాక్లిటోస్ అంటే ದ ಹೆಲ್ಪರ್,
ದ ಹೆಲ್ಪರ್, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮಡು. ಅದು ಕೆಲವು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಗಳಲ್ಲಿ ಓದುವಾಗ అది కొన్ని ట్రాన్స్లేషన్ మేము చదివేదైతే ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಕಂಫರ್ಟರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ. నేరుగా అది కంఫర్టర్ అని చెప్పబడి ఉంది. ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡುವಾಗ కన్నడలో చూసేదైతే ಸಹಾಯಕನು ಎಂಬುದಾಗಿ ಬರುತ್ತದೆ. సహాయకుడు అని రాయబడి ఉంది. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಹೆಲ್ಪರ್ ಎಂಬುದಾಗಿ ಬರುತ್ತದೆ. ఇంగ్లీష్ లో కొన్ని కార్యములో హెల్పర్ సహాయకుడు అని రాయబడి ఉంది. ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದುಕೊಂಡು, దేవుడు మా తోడు అయి ఉండి, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದುಕೊಂಡು పరిశుద్ధ ఆత్ముడు మా తోడుగా ನಮಗೆ ఉండి ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ, మాకు సహాయం ನಮ್ಮನ್ನು చేస్తాడు, ಸಂತೈಸ್ತಾನೆ, మమ్మల్ని సంతయించగలవాడు. ನಮಗೋಸ್ಕರ ಆತನು ವ್ಯಾಜ್ಯ ಮಾಡುತ್ತಾನೆ, ವಕೀಲಾಗಿ ವಾದಾಡುತ್ತಾನೆ, మా కొరకై ఆయన వచ్చి వాదము చేయగలిగేవాడు, ಮಧ್ಯಸ್ಥಿಕೆ ವಹಿಸ್ತಾನೆ, ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತು ನಮಗೋಸ್ಕರ ದೇವರ ಬಳಿಗೆ మా ವಿಜ್ಞಾಪನೆ కొరకై ಮಾಡುತ್ತಾನೆ, మధ్యములో నిలబడి దేవుని దగ్గర వాదము చేయగలిగేవాడు, ಕೌನ್ಸಿಲ್ ಆಲೋಚನೆ ಕೊಡುತ್ತಾರೆ, ఆలోచన ఇచ్చేయగలిగిన వాడు, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸ್ತಾರೆ, మమ్మను బలపడిచేవాడు, ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲೇ ನಿಂತಿರ್ತಾರೆ. మా పక్కలోనే నిలబడి ఉంటారు. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿಬೋದಂತ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು అయితే యేసు స్వామి చెప్పబడిన ఆ పరిశుద్ధ ఆత్ముడు ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ನಮ್ಮ ಸಹಾಯಕನಾಗಿ ಇರ್ತಾನೆ. మాకు సహాయకుడిగా ಆಮೆನ್. ఉంటాడు. ನಮಗೆ ಆತನ ಸಹಾಯ ಬೇಕು, మాకు అతని సహాయం ಆಮೆನ್. అవసరము. ಆತನ ಆಲೋಚನೆ ಬೇಕು. ఆయన యొక్క ఆలోచన మాకు ಕೆಲವು ಸತಿ అవసరము. ನಮಗೆ ಹೇಗೆ ನಡಿಬೇಕು ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ. కొన్ని సమయంలో ఎలా నడవాలని మాకు తెలియబడదు. ಕೆಲವು ಸತಿ ಯಾವ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ. కొన్ని సమయంలో ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలని ಆಗ కూడా ಪರಿಶುದ್ಧ తెలియబడదు. ಆತ್ಮನ ಬಳಿಗೆ ಕೇಳುವಾಗ అప్పుడు పరిశుద్ధ ఆత్మని అడిగేటప్పుడు ಆತನಿಗೆ ಕಳೆದ ಕಾಲ ಗೊತ್ತು, ఆయనకి గడిచిపోయిన కాలము తెలుసు, ನಡುತ್ತಿರುವ ಕಾಲಗಳು ಗೊತ್ತು, ఇప్పుడు ఉన్న కాలము ఆయనకు తెలుసు, ಭೂತಕಾಲ ನಡೆಯಲಿರುವ ಕಾಲನು ಗೊತ್ತು, ముందున్న కాలం కూడా ఆయనకు తెలుసు. ಆದ್ರೆ ನಮಗೆ ಈಗ ಅರ್ಧ ಗಂಟೆ ಮೇಲೆ ಏನಾಗ್ತದೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. అయితే మాకు ఇప్పుడు ఆ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. ನಮಗೆ ಸಂದೇಹ ಓಡುತ್ತಾ ಇರುತ್ತೆ. మాకి ఒక సందేహముగా ఉంటుంది. ಇವ್ರು 7 ಮುಗಿಸ್ತಾರಾ, వీళ్ళు 7:30 ಇಲ್ಲ ముగిస్తారా, ಜಾಸ್ತಿ ತೆಗೆದು ಬಿಡ್ತಾರಾ, లేక ఎక్కువ సమయం తీసుకుంటారా, ಮನೆಗೆ ಹೋಗಿ ಅಡಿಗೆ ಮಾಡಬೇಕು, ఇంటికి వెళ్ళి వంట చేయాలి. ಗೊತ್ತಿರಲ್ಲ ನಾನು ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಮುಗಿಸ್ತೀನಿ ಅಂತ. మీకే తెలియదు నేను ఎన్ని గంటలకి ముగిస్తాను అని. ನಮಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ನಾವು ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಮುಗಿಸ್ತೀವಿ. మాకు కూడా తెలియదు ఎన్ని గంటలకి మేము ముగిస్తాము. ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತ ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ముందుగా ఏమి మాట్లాడతాం అనేది కూడా మాకు తెలియదు, ನಿಮಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, మీకు కూడా ಬಟ್ తెలియదు. ದೇವರ ಆತ್ಮನಿಗೆ ಮಾತ್ರ ಇಲ್ಲ. అయితే దేవుని ఆత్మనికి తెలుసు. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ನಮ್ಮ ಜೀವನ ಏನಂತ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತು. మా ఒక ముందు మా జీవితం ఏమని ఆయన ఎరిగి ನಾವು ఉన్నారు. ಯಾವುದನ್ನು ಫೇಸ್ ಮಾಡ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ಅವರಿಗೆ ಗೊತ್ತು. మేము ఏదిని ఎదురిస్తామని ಯಾವ ఆయనకి తెలుసు. ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ಅವರಿಗೆ ಗೊತ್ತು. ఎలాంటి నిర్ధారము తీసుకుంటామో ಅವರು ఆయనకి ನಮಗೆ తెలుసు. ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. అయితే ఆయన మాకు సహాయం చేస్తాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, చేతులిచ్చి చెప్పండి, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು పరిశుద్ధ ఆత్ముడు ఈసే ಪರಾಕ್ಲಿಟೋಸ್. ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿ, ಪರಾಕ್ಲಿಟೋಸ್. బాగా శబ్దముగా చెప్పండి, పరాక్లిటోస్. ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ, సహాయం చేస్తాడు, ಜೊತೆಗೆ ಇರ್ತಾನೆ, తోడుగా ఉంటాడు, ಸಂತೈಸ್ತಾನೆ, ఆయన మా తోడు ఆదరించు ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾನೆ. నడిపిస్తాడు. ಈಗ ನಮಗೆ ಸಮಯ ಕಡಿಮೆ ಇರೋದ್ರಿಂದ ఇప్పుడు సమయము ನೀವು తక్కువగా ವಾಕ್ಯ ಬೇಕಾದ್ರೆ ಬರೆದುಕೊಳ್ಳಿ. మీ వాక్యము కావాలంటే మీరు ನಾವು రాసుకోండి. ಓದಿದ್ರೆ ನಮಗೆ ಟೈಮ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. చదివితే వాక్య సమయము ನಂತರ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಅದನ್ನ ನೋಡ್ಕೋಬಹುದು. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ಇಲ್ಲ ಅಂದ್ರೆ 8-9 ಗಂಟೆ ಕೂಡ ಇಲ್ಲೇ ಆಗ್ಬಿಡುತ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ లేకపోతే 8-9 ఇక్కడ అయిపోతుంది. ಸೆಕೆಂಡ್, ಯೋಹನ ಬರೆದ ಸ್ವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ಮತ್ತು 8ನೇ ವಾಕ್ಯ. యోహాను రాసిన సువార్త 16 ఆ 16వ అధ్యాయము 7-8 వాక్యಗಳು. 7-8 ಈ వాక్యము. 2 ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುವಾಗ ఈ రెండు వాక్యములు మేము చూసేదైతే ಆ ದೇವರ ಆತ್ಮನು, ಸತ್ಯದ ಆತ್ಮನು ఆ దేవుని ఆత్మ సత్య ఆత్మము ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾಗ ఈ లోకానికి ಆ వచ్చినప్పుడు ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ఆ పరిశుద్ధ ఆత్ముడు ಪ್ರಯೋಜನವಾಗಿರುವುದನ್ನ ಬೋಧಿಸ್ತಾನೆ ಒಂದು ಕಡೆ, ప్రయోజనము కలిగినది మాకి బోధిస్తాడు, అది ఒకడైతే ಸಂತೈಸ್ತಾನೆ ಒಂದು ಕಡೆ. ఆదరించగలిగే ಬಟ್ ಆತನು ಬಂದು ఆయన వచ్చి ಪಾಪ, ನೀತಿ, ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ಬಗ್ಗೆ ಆತನು, ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಆತನು ಅರಿವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆ ಅಂತೆ. ఆయన వచ్చి ಪಾಪದ ಬಗ್ಗೆ ಅರಿವು ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆ. పాపము గురించి మాకు ఒక దాన్ని చెప్పబడుతారు, ఎలా అంటే దాన్ని వివరించగలుగుతాడు. ఈ కన్విక్ట్స్ ద వరల్డ్ సిన్స్. ఆయన మాకు వచ్చి ఆ పాపము గురించి మాకి ఆయన చూపిస్తాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬರುವಾಗ, పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు ಆಗ ನಮ್ಮಲ್ಲಿರುವ ಪಾಪಗಳನ್ನ ಆತನು ಬಂದು ನಾವು ಅರಿತುಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಆತನು ನಮಗೇನು ಮಾಡ್ತಾನೆ, ನೆನಪು ಹುಟ್ಟಿಸ್ತಾನ. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాలో ఉండే పాపములను మాకు చూపించి దాన్ని సరి చేయడానికి సహాయం చేస్తాడు. ದೇವರಿಂದ ಮನುಷ್ಯನನ್ನ ದೂರಪಡಿಸುವ ಒಂದು ಕಾರ್ಯ ದ ಸಿನ್, ಪಾಪ.
దేవుని నుంచి మనుషుడిని దూరం చేసేగలిగిన కార్యము ఏదంటే అది పాపము. ಆ ದೂರ ಹೋದಂಥ ಜನಗಳನ್ನ ದೇವರ ಹತ್ರ ಸೇರಿಸುವುದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥದ್ದು ಪಾಪ ನೀಗಿಸಲ್ಪಡಬೇಕು. దేవుని నుండి దూరముగా వెళ్ళిన మనిషిని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావాలంటే ఆ పాపమును దాన్ని ಆ తీసివేయాలి. ಪಾಪ ನೀಗಿಸಲ್ಪಡಬೇಕಂದ್ರೆ ನಿಜವಾದ ನಿರಂತರವಾದ ಯಜ್ಞ ಕೊಡಲ್ಪಡಬೇಕು. ఆ పాపము దాన్ని తీసివేయాలంటే నిజమైన ఒక యజ్ఞాన్ని అర్పించాలి. ಆ ನಿಜವಾದ ಯಜ್ಞವೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ನಮಗೋಸ್ಕರ ಜೀವವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು. ఆ నిజమైన యజ్ఞం ఏమంటే యేసు స్వామినే సిలువ పైన మాకై జీవముగా బలి యజ్ఞముగా ಆ ఇచ్చినది. ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಡುವಾಗ ఆ రక్తము ద్వారా ಆ ಮನುಷ್ಯನ కడిగినబడిన ಪಾಪವು ತೆಗೆಯಲ್ಪಡುತ್ತದೆ. ఆ మనుషుల యొక్క పాపము ಆಗ ಪಾಪವು తీయబడుతుంది. ತೆಗೆಯಲ್ಪಡುವಾಗ పాపము తీయబడిన ಆ తర్వాత ಮನುಷ್ಯನು ఆ ఒక మనిషి ಈಗಾಗಲೇ ಇದ್ದಂತ ದೇವರ ಬಳಿಗಿರುವ ಸಂಬಂಧಕ್ಕೆ ಆತನು ಬರುತ್ತಾನೆ. ఇప్పుడు దీనికి ముందుగా ఉన్నంత దేవుని దగ్గర ఉన్న సంబంధంకు ఇంకా ముందుగా వస్తాడు. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಬರುವಾಗ పరిశుద్ధ ఆత్ముడు వచ్చేటప్పుడు ಪಾಪವನ್ನ ಚುಚ್ಚಿ ಚುಚ್ಚಿ ತೋರಿಸುವುದಿಲ್ಲ. పాపాన్ని మాకు దాన్ని నొప్పిగలిగే రకంగా మాకు ಬಟ್ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕನ್ವಿಕ್ಷನ್ ಕೊಡುತ್ತಾನೆ. ಅದರ ಬಗ್ಗೆ ನಾವು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವಾಗೆ ನಮ್ಮಲ್ಲಿ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತಾನೆ. అంటే పాపం గురించి మా హృదయములో పశ్చాత్తాపం పడే రకంగా మాకు చెప్పబడతాడు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಭೆ ಉಂಟಾದಾಗ అపొస్తలుల కార్యములో మొదటి సభ ಯೇಸು ಸ್ವಾಮಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ ಮೇಲೆ యేసు స్వామి పరలోకానికి వెళ్ళినప్పుడు ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ 120 ಶಿಷ್ಯರು ದೇವರ ಜೊತೆಗಿದ್ದವರು ಸೇರಿದಾಗ యెరూషలేములో 120 మంది దేవుని సేవకులు అక్కడ చేరినప్పుడు ಅವರ ಮೇಲೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅಭಿಷೇಕ ಬಂದಾಗ వాళ్ళ పైన పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చినప్పుడు ಶಬ್ದವನ್ನು ಕೇಳಿ ಯೆರೂಸಲೇಮ್ ಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿಂತ ಅನೇಕ ದೇಶದವರು ಆ ಶಬ್ದ ಕೇಳಿ ಅವರ ಮನೆ ಹತ್ರ ಬಂದಾಗ యెరూషలేములో పండగను ఆచరించడానికి వచ్చిన అక్కడ అందరూ ఆ శబ్దమును విని 11 ಶಿಷ್ಯರು ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ಪೇತ್ರನು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ 11 మంది శిష్యులు లేచి నిలబడి పేతురుడు ప్రసంగించేటప్పుడు ಪೇತ್ರನು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶಿಲುಬೆಯ ಕುರಿತಾಗಿ ಅವರಿಗೆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುತ್ತಿರುವಾಗ పేతురుడు ఆ యేసు స్వామి శిలువ పైన వేయబడిన ఆ వాక్యము చెప్పేటప్పుడు ಬಂದಿಂತ ಎಲ್ಲ ಯಹೂದಿಯರು వచ్చిన అన్న యెహూద్యులు ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ప్రతి ಆ ఒక్కరిలో ವಾಕ್ಯವು ಅಲಗು ನಟ್ಟಂತೆ ಆಯಿತು. వాళ్ళ హృదయములో అది నట్టబడెను, ಅದು ಚುಚ್ಚಿತ್ತು. వాళ్ళ హృదయములో అది చాలా అది ದೇವರ నిలబడి ಆತ್ಮನು ఉంది. ದೇವರ ಆತ್ಮನು ಹಾಗೆ ಅವರಲ್ಲಿ ಕ್ರಿಯೆ ಮಾಡಿದರು. దేవుని ఆత్మ అక్కడ వాళ్ళకి ಅದು ಮಾಡಿದ ಮೇಲೆ అది చేసిన ಅವರು తర్వాత ತಕ್ಷಣ ಬಂದು ಪೇತ್ರನ ಕೇಳಿದ್ರು, ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದಕ್ಕೆ ಏನು ಮಾಡಬೇಕು? వాళ్ళంతా వచ్చి పేతురు దగ్గర అడుగుతున్నారు, మేము రక్షణ పొందాలంటే ఏమి ಆಗ చేయాలి? ಪೇತ್ರನು ಹೇಳುತ್ತಾರೆ, అప్పుడు పేతురుడు చెప్తాడు, ನೀವು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳಿ, మీరు యేసు స్వామిని రక్షకుడుగా అంగీకరించండి, ಆತನ ರಕ್ತವನ್ನು ಸ್ವೀಕರಿಸಿ, ఆయన ఒక రక్తమును ಆಗ స్వీకరించి ನಿಮ್ಮ ಪಾಪಗಳು ತೊಳೆಯಲ್ಪಡುತ್ತದೆ. అప్పుడు మీ పాపములు కడిగబడును. ಆಗ 3,000 ಜನರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದರು. అప్పుడు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬರುವಾಗ పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు ಕನ್ವಿಕ್ಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಪ್ರೇರಣೆ ಕೊಡ್ತಾರೆ. మాకు ఏదో ఒక రకంగా చెప్పబడుతుంది. ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿ ಇರಕ್ಕಾಗಲ್ಲ, మేము కంఫర్టబుల్ గా ఉండడానికి అవ్వదు, ನಮ್ಗೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. అయ్యేదే లేదు. అది ಫಾದರ್ ಬೆರ್ಕ್ಮನ್ಸ್ ಅವರು ಇದ್ದಾರೆ, ಅನೇಕರು ಕೇಳಿದ್ದೀರಿ, ಹಾಡುಗಳು ಅವ್ರನ್ನ ಹಾಡುತ್ತಾರೆ. ఫాదర్ బెట్స్మెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా అందరికీ తెలుసు. 500-600 ಹಾಡುಗಳ ಮೇಲೆ ಅವರು ఒక ಬರ್ದಿದ್ದಾರೆ. 500-600 పాటలు కూడా వాళ్ళు పాడి ఉన్నారు. ಅವರು ಒಂದ್ಸತಿ ಈ ವಾಕ್ಯವನ್ನು ಇದು ಕಾರ್ಯವನ್ನು ಹಂಚ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు ఒక్కసారి ఈ ఒక కార్యములు చెప్పేటప్పుడు ಯಾವುದೋ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಅವರು ಹೋದಾಗ ఏదో ఒక చోటికి వాళ్ళు వెళ్ళి చెప్పేటప్పుడు ಯಾರ ಬಗ್ಗೆನೂ ತಪ್ಪಾಗಿ ಮಾತಾಡಿದಂತ ಆ ಒಂದು ಮಾತು, ಇವರೇ ಯಾವುದೋ ಒಂದು ಕಾರ್ಯ ಹಂಚುವಕ್ಕೆ ಹೇಳಿದ ಆ ಒಂದು ಮಾತು ಇವ್ರನ್ನ ಚುಚ್ಚುತ್ತಾ ಇತ್ತು. ఎవరో గురించి తప్పుని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకే అది వాళ్ళకి చెప్పబడుతుంది. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನಗೆ ಸಮಾಧಾನವಾಗಿರಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. వాళ్ళు చెప్తా ఉన్నారు, దాని వల్ల నేను సమాధానంగా ఉండడానికి అవ్వట్లేదు, ಅನ್ಕಂಫರ್ಟಬಲ್, నేను సమాధానంగా ఉండడానికి అవ్వట్లేదు. ಏನಿಲ್ಲ, ಏನೋ ಈ ಮಿಗಿಲ ಏನೋ ಒಂದು ಹೇಳಕ್ಕೆ ಹೋಗಿ ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳಿದ್ದಾರೆ, ತಪ್ಪಾಗಿ ಕೂಡ ಹೇಳಿಲ್ಲ, ಬಟ್ ಹೇಳಿದ್ದಾರೆ, ಅದು ಹರ್ಟ್ ಆಗಿದೆ, ಅವರಿಗೆ ದುಃಖ ಆಗಿದೆ ಅಂದ ತಕ್ಷಣ ಅವ್ರನ್ನ ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿರಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. అంటే వాళ్ళ గురించి తప్పుగా చెప్పడానికి కాదు, ఏదో ఒకటి చెప్పేటప్పుడు నోటి వల్ల ఏదో ఒక మాట వచ్చింది, అది వాళ్ళకి బాధ కలిగి ఉంది, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. ಮೀಟಿಂಗ್ ಮುಗಿದ ತಕ್ಷಣ ಹೋಗಿ ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ಹೋಗಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ దేవుని సముఖములో మోకరించి ఆయన ప్రార్థించారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಂತೆ, ఆయన ప్రార్థించారంట. ಆಗ ಅವರಲ್ಲಿ ಒಂದು ಸಮಾಧಾನ ಫೀಲ್ ಆಯಿತು. అప్పుడు వాళ్ళ హృదయంలో ఒక సమాధానం వచ్చింది, ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಅವರ ಜೊತೆಗೆ ಬಂದಿತ್ತು. దేవుని యొక్క ప్రసన్నత కూడా ఆయన తోడుగా వచ్చింది. ದೇವ ಮನುಷ್ಯನು ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుని మనుషుడు చెప్తారు, sin and God's presence not go together. పాపము దేవుని యొక్క ఆత్మ ಪಾಪವು ಪ್ರಸನ್ನತೆಯು ಎರಡು ಒಟ್ಟಾಗಿ ಹೋಗುವುದೇ ಇಲ್ಲ.
పాపము దేవుని యొక్క ప్రసన్నత రెండు ఒకే విధంగా వెళ్ళదు. ನಾವೇನು ಅನ್ಕೊಳ್ತೀವಿ, ಅದು ಚೆಲ್ತಾ ಹೇ ಇದು ಚೆಲ್ತಾ ಹೇ ಅನ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀವಿ. మేము అనుకుంటాం అది వెళ్తుంది ఇది వెళ్తుంది అని, అయితే అది కాదు. ಬಟ್ ಆಗೋದಿಲ್ಲ, అది అవ్వదు. ಅದು ತಪ್ಪಾದ ಒಂದು ಕಲ್ಪನೆ. అది అది తప్పైన ఒక కార్యము. ಅದರಿಂದ ಕೆಲವು ಸತಿ ನಾವು ಬಾಧಿಸಲ್ಪಡ್ತೇವೆ. దాని వలన ದೇವರ ಆತ್ಮನು ಕನ್ವಿಕ್ಷನ್ ಮಾಡುವಾಗ, దేవుని ఆత్మము మాకు చెప్పేటప్పుడు, ನಾವು ಟ್ರೂಲಿ ನಿಜವಾಗ್ಲೂ ರಿಪಂಟ್ ಆಗುವಾಗ, మేము నిజముగా రిపెಂಟೆಂಟ್ ಅವರ అయ్యేటప్పుడు ಜೀವನ ಲೋಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಪ್ರಭಾವ ಬೀರುತ್ತದೆ. నిజముగా లోకములో వాళ్ళ జీవితము చాలా మార్పడుతుంది. ಪೇತ್ರನು ಯೇಸು ಸ್ವಾಮಿನ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ 3 ಸಾರಿ ನಿರಾಕರಣೆ ಮಾಡಿದ. ಪೇತ್ರನು ಯೇಸು ಸ್ವಾಮಿನಿ ಎರುಗನని 3 ಸಾರ್లు చెప్పాను. ಹಾಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದು ಪೇತ್ರನನ್ನು ಸಂಧಿಸುವಾಗ, పునరుత్థానంలో యేసు స్వామి వచ్చి పేతురుని అడిగేటప్పుడు, ಆಗ ಪೇತ್ರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ. అప్పుడు పేతురు దగ్గర మాట్లాడతారు యేసు స్వామి. ಆಗ ಯೇಸು ಕೇಳ್ತಾರೆ, ನೀ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ? యేసు అడుగుతారు, అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ಪೇತ್ರನು ಈಗಾಗಲೇ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಬಿಟ್ಟು ತಿರ್ಗಾ ಅಲೆ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗಿದ್ದ, ಮೀನು ಹಿಡಿಯೋದಕ್ಕೆ ಹೋಗಿದ್ದ. అయితే పేతురుడు దీన్ని వదిలేసి యేసు స్వామిని వదిలేసి ఆయన ಈಗ పనికి వెళ్ళి ఉన్నారు. ದೇವರವರ ಹತ್ರ ಕೇಳ್ತಾರೆ. ఇప్పుడు యేసు స్వామి ఆయన దగ్గర అడుగుతున్నారు. ಕೇಳುವಾಗ అడిగేటప్పుడు, ಹೌದು ನಾನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತೇನೆ. అప్పుడు పేతురుడు చెప్తాడు, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ಸೇಮ್ ಕ್ವೆಶ್ಚನ್ ಕೇಳ್ತಾರೆ. మళ్ళీ అదే ప్రశ్న ఆయన అడుగుతున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ವಾ? యేసు స్వామికి అర్థం కాలేదా? ಇಲ್ಲ ಅವ್ರಿಗೇನು ಗೊತ್ತಿಲ್ವಾ? లేకపోతే ఆయనకి తెలియదా? ಒಂದ್సారి ಉತ್ತರ ಕೊಟ್ರೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ ಆಗಲ್ವಾ? ఒకసారి ఉత్తరం జవాబు ఇచ్చినప్పుడు ఆయనకి తెలియదా? ತಿರ್ಗಾ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మళ్ళీ అదే ఒక ఇంటెన్షన్ తో మళ్ళీ అడుగుతున్నారు. ಕ್ವೆಶ್ಚನ್, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ ಪೇತ್ರ? అదే ఒక ప్రశ్నను మళ్ళీ అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ಹೌದು ಅಂತಾನೆ. మళ్ళీ పేతురుడు అవును అని ತಿರುಗಿ చెప్తున్నాడు. 3ನೇ ಸಾರಿ ಕೇಳ್ತಾರೆ. మళ్ళీ 3వ సారి అడిగినప్పుడు, ಪೇತ್ರ ನೀನು ಪ್ರೀತಿಸ್ತೀಯಾ? పేతుర నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ಓಪನ್ ಹಾರ್ಟೆಡ್ ಆಗಿ ಹೇಳ್ತಾನೆ. అప్పుడు ఆయన తెరిచిన ఒక హృదయంతో చెప్తున్నాడు, ನಿನಗೆ ಗೊತ್ತು ದೇವರೇ, నీకే తెలుసు తండ్రి, ನಾನು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸ್ತೀನಿ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿನಗೆ ಗೊತ್ತು. నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలీదు, నీకే అంత తెలుసు. ಯಾಕೆ ಹಾಗೆ ಹೇಳ್ತಾನೆ? ఎందుకు అలా చెప్తాడంటే, ಕೆಲವು ಸತಿ ನಾವು ಅನ್ಕೋಬಿಡ್ತೀವಿ ದೇವ್ರನ್ನ ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತೀನಿ. మేము ఒక సమయంలో అనుకుంటాం దేవుని మేము చాలా ప్రేమిస్తున్నాం అనేసి. ಒಂದು ತಾಸು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬಿಟ್ರೆ ಸಾಕಲ್ವಾ ದೇವ್ರ ಮೇಲೆ ನಾನು ಪ್ರೀತಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ఒక గంట సేపు ప్రార్థిస్తే చాలు కదా దేవుని ప్రేమించే రకంగా. ಪ್ರಾರ್ಥನೆ ಯಾರಿಗಾಗಿ ಮಾಡ್ತೀವಿ? ನಮಗಾಗಿ ಮಾಡ್ತೀವಿ. ప్రార్థన ఎవరి కొరకై? మా కొరకే మేము చేసుకుంటున్నాం. ನಾನು ಚರ್ಚಿಗೆ ಬಂದು ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿನಲ್ಲ, ಓ ದೇವ್ರನ್ನ ಪ್ರೀತಿಸ್ತೀನಲ್ಲ. ಇಲ್ಲ, ಚರ್ಚಿಗೆ ಯಾವ್ದು ಅಟೆಂಡ್ ಮಾಡ್ತೀವಿ? ನಮ್ಮ ಸಂರಕ್ಷಣೆಗೆ. మేము చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాం, సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాం. సంఘానికి ఎందుకు వస్తున్నాం? మా అవసరం కొరకై వస్తున్నాం. ನಾವು ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀವಂತ ಈ ಕಾರ್ಯಗಳನ್ನ ಇಟ್ಟು ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. దేవుని ప్రేమిస్తున్నామని ఈ కార్యములు బట్టి మేము చెప్పడానికి ಸರಿ, అవ్వదు. ಓಕೆ, ಲಿಸ್ಟೆಡ್ ಅವರ್ ಪ್ರೇಯರ್. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆನ ಒಂದು ಲಿಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ, మా ఒక ప్రార్థనలు ఒక లిస్ట్ చేస్తే, ಅದರಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಯಾವ ಪ್ರಾರ್ಥನೆ ಅಂಶನೂ ಇಲ್ವಾ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲ ಅದೇ ಇರ್ತದೆ. మాకు అవసరం లేనట్టి కార్యములు అందులో ఉన్నాయి అని మేము చూస్తే అందులో ఉండే So, అన్ని కార్యములు మా అవసరం ಏನೆಲ್ಲ ಬೇಕು ಅದೆಲ್ಲವನ್ನು ಲಿಸ್ಟ್ ಔಟ್ ಮಾಡಿ ಕೊಟ್ಬಿಟ್ಟು, ದೇವರೇ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ఇందులో మేము మాకు అవసరమైన అన్ని కార్యములో దాన్ని దేవునికి ఇచ్చేసి, దేవుడా నేను ప్రేమిస్తున్నానని చెప్తే, ನಾವು ಹೋಗೋದೆಲ್ಲ ನಮಗಾಗಿ ಹೋಗೋದು, మేము వెళ్ళేదంతా మా కార్యములు ಕೊನೆಗೆಲ್ಲ ದೇವರಿಗಾಗಿ ಅಂತ ಹೇಳ್ಬಿಡೋದು. చివరిగా చూసేదైతే దేవుని కొరకై చెప్తాం. ಪೇತ್ರನಿಗೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಬಂತು. దేవునికి ఒక పశ్చాత్తాపం వచ్చింది. ಬಂದ ತಕ್ಷಣ అతను ಹೇಳ್ತಾನೆ, అది వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ಯೇಸುವೆ ನಿನಗೆ ಗೊತ್ತು ಅಂದಾಗ, యేసువే నీకే తెలుసును. ಆಗ ದೇವರು ಆತನನ್ನು ಸಂತೈಸಿದರು. అప్పుడు దేవుడు వారిని ఆదరించెను. ಅದೇ ಪೇತ್ರನು అదే పేతురుడు ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ అపొస్తలుల కార్యములో ಅಷ್ಟು ಜನಗಳ ಮುಂದೆ అంత జనటి ముందు ಎದ್ದು ಧೈರ್ಯವಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರೀತಿಯನ್ನು ಧೈರ್ಯವಾಗಿ ಹಂಚಿಕೊಂಡ. లేచి నిలబడి యేసు స్వామి యొక్క మీద ఉన్న ప్రేమను ధైర్యముగా ಯೇಸು ಸ್ವಾಮಿ పంచుకున్నాడు. ಏನ್ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? యేసు స్వామి ఏమి ಅವನ చెప్పాడు ಫ್ಯೂಚರ್ తెలుసా? ಹೇಳಿದ್ರು. ఆయన యొక్క జీవితమును గురించి ಈಗ చెప్పాడు. ನೀನ್ ನಡೆದಾಡ್ತೀಯಾ? ఇప్పుడు నువ్వు నడబడుతున్నా, ನೀನು ವಯಸ್ಸಾಗುವಾಗ ನಿನ್ನನ್ನು ಒಬ್ಬರು ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾರೆ. నీకు వయసు అయినప్పుడు నిన్నొకడు తోడుకుని ಹಾಗಾದ್ರೆ వెళ్ళే ಬೇರೊಬ್ಬರು ನಿನ್ನನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ತಾರೆ, ಅದೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. అప్పుడు దేవుడు నేను పెట్టుకుంటాడని ఈ కార్యములన్నీ చెప్పబడి ఉంది. ಆದ್ರೆ ಈಗ ಆತನು ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾನೆ, అయితే ఇప్పుడు ఆయన ధైర్యంగా చెప్తాడు, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಪ್ರೀತಿಸ್ತೇನೆ. నేను యేసు స్వామిని ప్రేమిస్తున్నాను. ಜೈಲಿಗೆ ಹಾಕ್ತೀರಾ? జైలుకి వేస్తారా? ಚೆನ್ನಾಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತೀನಿ, ಮಲಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నేను బాగా పనుకొని నిద్ర చేయిస్తాను అని చెప్పి ನನ್ನನ್ನು బాగా నిద్ర ಕೊಂದಾಕ್ತೀರಾ? చేస్తారు. ನನ್ನನ್ನು ಸಾಯಿಸ್ತೀರಾ? నన్ను చంపేస్తారా? చంపేయండి. ಶಿಲುಬೆಗೆ ಹಾಕ್ತೀರಾ? ಶಿಲುಬೆಗೆ వేస్తారా? ಆದ್ರೆ ನೇರಾಗಿ ಮಾತ್ರ ಹಾಕ್ಬೇಡಿ. అయితే నేరుగా నన్ను వేయకండి. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿ ತರ ಅಲ್ಲ. ఎందుకంటే నేను యేసు స్వామి రకంగా కాదు. ನನ್ನನ್ನು ತಲೆ ಕೆಳಗಾಗಿ ಹಾಕಿ, నన్ను తల కిందుగా వేయండి. ಅದೇ ತರ ಹಾಕಿ ಆತನನ್ನ ಸಾಯಿಸಿದ್ರು. అదే రకంగా ఆయన్ని వేసి చంపారు. ಆಗ ದೇವರು ಆತನ ಕನ್ವಿಕ್ಷನ್ ಅನ್ನು ನೋಡಿದರು.
అప్పుడు దేవుడు ఆయన హృదయంలో కలిగిన ఒక ನಾವು పశ్చాత్తాపను చూశారు. ದೇವರ ಆತ್ಮನು ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರೇರೇಪಣೆ ಕೊಡುವಾಗ, దేవుని ఆత్మను మా హృదయములో ನಮ್ಮ ಹತ್ರ చెప్పేటప్పుడు, ಮಾತಾಡುವಾಗ మా దగ్గర మాట్లాడేటప్పుడు ನಾವು ತಿರುಗಿ ಕಠಿಣ ಮಾಡಬಾರದು. మేము మళ్ళీ వాడిని ఆయన్ని ನಾನು కఠినపరచకూడదు. ಆ ಯೌವನ ಕಾಲದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಾಗ నేను యవ్వన కాలంలో దేవునికి ನಾನು సమర్పించినప్పుడు ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, నేను సేవను ಬೈಬಲ್ చేస్తుంటే, ಕಾಲೇಜ್ ಓದುತ್ತಾ ಇದ್ದೆ, బైబిల్ కాలేజ్ చదువుతా ఉంటే, ನನ್ನ ಸೇವೆನೂ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. సేవను కూడా చేస్తా ఉంటే, ಬಟ್ ಆ ಟೈಮ್ ನಲ್ಲಿ ಪಾಪನು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. బట్ ఆ సమయంలో పాపము కూడా చేస్తా ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಅದೇನೋ ದೇವರು ಅದನ್ನ ಘನಪಡಿಸ್ತಾರೆ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. నేనేమో సేవను చేస్తున్నాను, దేవుడు దాన్ని ఘనపరుస్తాడు అని నేను ಆಗ అనుకుంటే, ಒಂದು ಆರಾಧನೆ ನಡೀತಾ ಇದೆ, ఒక దినం ఆరాధన జరుగుతుంది, ದೇವ ಸೇವಕರು ಆರಾಧನೆ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని సేవకురు ఆరాధన జరుపుతున్నారు. ಆರಾಧನೆ ನಡೆಸುವ ಸಮಯದಲ್ಲಿ ఆరాధన నడిపించే ಅವ್ರು సమయంలో ಕಣ್ಮುಚ್ಚಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಸಹೋದರ ಇದ್ದೀರಿ, ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఒక సహోదరు ఉన్నాడు, ಆದ್ರೆ ತಿರುಗಿ ಆ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. మళ్ళీ పాపము చేస్తున్నాడు. ಅದು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಒಂಥರ ಹಿಂಗೆ ನಡುಗ್ತಾ ಇತ್ತು ನನಗೆ. దాన్ని విన్న వెంటనే నా హృదయం నేను నడిగిపోతుని, ಆಗೊಂಥರ ಭಯ ಆಯ್ತು. అప్పుడు నాకు ఒక రకంగా భయము కలిగింది. ನಾನು ದೇವರ ಹತ್ರ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟೆ. దేవుని దగ్గర పశ్చాత్తాపం పడి ఆయన దగ్గర నేను అడుక్కుంటని, ಸಮಯದಿಂದ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ತುಂಬಾ ಬದಲಾವಣೆ ನೋಡಲು ಸಾಧ್ಯ ಆಯ್ತು. అప్పటి నుండి నా జీవితంలో అనేక మార్పులను నేను ಒಂದು చూశాను. ಚಿಕ್ಕ ಆರಾಧನೆ ನಡೆಸುವಾಗ ಜನಗಳು ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ತುಂಬುತ್ತಾ ಇದ್ದರು. ఒక చిన్న ఆరాధన నడిపించేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నతలో చాలా బాగా నింపబడను. ಚಿಕ್ಕ ವಾಕ್ಯ ಹಂಚಿಕೊಳ್ಳುವಾಗ ದೇವರು ಅವರೊಳಗಡೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. చిన్న వాక్యమును పంచుకునేటప్పుడు వారి హృదయంలో దేవుడు చాలా బాగా క్రియ ದೇವರ చేశారు. ಆತ್ಮನು ಕೆಲವರ ಜೀವಿತಗಳನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ರು. దేవుడు కొందరు జీవితంలో స్పష్టంగా నాకు ಒಬ್ಬರ చూపించారు. ಪಕ್ಕದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಹಾಗೆ ಕಣ್ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಇವ್ರ ಬಗ್ಗೆ ಕಣ್ಣು ಮುಂದೆ ಹಾಗೆ ಚಿತ್ರ ತರ ಓಡ್ತಾ ಇತ್ತು. ఒక పక్కలో నిలబడి వాళ్ళ గురించి వాళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థించేటప్పుడు వాళ్ళ జీవితం గురించి ఒక చిత్రముగా నాకు ಆಗಲ್ಲ, చూపించారు. ಯಾರ ಕೈಯಾದರೂ ಇಟ್ಕೊಂಡು ಶಾಕಾರ ಬಾಹತಾರ ಮಾತಾಡಿದ್ರೆ ಅವರು ಕೈ ಬಿಟ್ಟು ಓಡೋಗ್ತಾರೆ. అందుకే ఎవరు చేయన పెట్టుకొని అన్య భాషలు మాట్లాడేటప్పుడు వాళ్ళ చేతులు వదిలేసి వెళ్ళిపోతారు. ಭಯ ಎಲ್ಲ ಹೊರಗಡೆ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ఎందుకంటే భయము బయటికి ఎక్కడ వచ్చేస్తుందో అని. ಸುಮ್ಮನೆ ಬೇಕಂತಾನೆ ಹೋಗಿ ರಬ್ಬ ಅಂತೀನಿ, ಅವರು ಅಣ್ಣ ದೂರ ಹೋಗಿ ಅಣ್ಣ ಅಂತವ್ರು ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ఒక్కొక్కసారి కావాలని కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర అన్య భాష మాట్లాడేటప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ದೇವರ ಆತ್ಮನು ಉಪಯೋಗಿಸಿದ್ರು. దేవుని ఆత్మను ఉపయోగించినది. ಕೆಲಸತಿ ನಾವು ಅನ್ಕೋಬಾರದು ದೇವರ ಆತ್ಮನು ಬಂದು ಬೇರೆ ಸಂತೈಸ್ತಾ ಇರ್ತಾನೆ ಅಂತ ಅನ್ಕೋಬಾರದು. మేము అనుకోకూడదు దేవుని ఆత్మడు మమ్మల్ని వచ్చి ಆತನು ఆదరించాలని ಚುಚ್ಚಿ ತೋರಿಸುವುದಿಲ್ಲ. ఆయన మమ్మల్ని గాయపరిచి చూపించడు. ಇವರೇ ಸಿನ್ನರ್ ಅಂತ ತೋರಿಸುವುದಿಲ್ಲ. పాపి అని చెప్పడు. ಬಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಪಾಪದ ಆ ಒಂದು ಭಾವನೆ, ಆ ಒಂದು ಪಶ್ಚಾತ್ತಾಪವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. అయితే మా హృదయములో ఆ పాపము గురించి ఒక పశ్చాత్తాపం మా హృదయంలో చూపిస్తాడు. ನಲ್ಲಿ ఆ ఒక సమయంలో ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಾಗ మా ఒక జీవితాన్ని అర్పించేటప్పుడు ಜೀವಿತ ಟ್ರಮೆಂಡಸ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನ್ ಆಗ್ತದೆ. ఆ ఒక సమయంలో మా జీవితము చాలా మార్పడుతుంది. ವಿಶೇಷವಾದ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನ್, ఒక విశేషమైన ఒక మార్పడగలుగుతుంది. ಕೇಳ್ತಾ ಇರುವಂತ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಿಗೂ ದೇವರು ಮಾತಾಡಬಹುದು. ఇక్కడ వింటున్న ఎవరికైనా దేవుడు మీ దగ్గర మాట్లాడుతుండొచ్చు. ಆ ಒಂದು ದೇವ ಮನುಷ್ಯರು ಹೇಳುವಾಗ ಹೀಗೆ ಮಾತು ಹೇಳಿದ್ರು. ఆ దేవుడి మనుషుడు చెప్పేటప్పుడు ఈ ఒక మాటలు చెప్పారు, ಇನ್ನು ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದೀರಾ, నువ్వు ఇంకా పాపములో ఉన్నావు. ದಿಸ್ ಇಸ್ ಎ ಲಾಸ್ಟ್ ವಾರ್ನಿಂಗ್ ಅಂದ್ರು. ನನಗೆ ಕೇಳಿ ಭಯ ಆಯ್ತು. ఇదే నీకు చివరి అవకాశము. దీన్ని విన్న వెంటనే నాకు చాలా భయమైనది. ಅಯ್ಯೋ, ದಿಸ್ ಇಸ್ ಎ ಲಾಸ್ಟ್ ವಾರ್ನಿಂಗ್. ಆಮೇಲೆ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಟ್ಬಿಟ್ಟೆ. ఇదే చివరి అవకాశం ఉన్నప్పుడు నేను చాలా భయం కలిగి దేవునికి అర్పించాను. ಅದು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಕೊಟ್ಟಿದೆ. దేవుడు నా జీవితంలో చాలా మార్పునిచ్చాడు. ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. దేవుని ఆత్ముడు మాకు సహాయం చేయగలిగినవాడు. ಪರಿಶುದ್ಧತೆ ಅಶುದ್ಧತೆ ಒಟ್ಟಾಗಿ ಹೋಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. పరిశుద్ధత్వము అశుద్ధత్వము ఒకే విధములో వెళ్ళడానికి అవ్వదు ಅಲ್ವಾ? ನಾವು ಆ ರೀತಿನಲ್ಲಿ ನಾವು ದೇವರ ಆತ್ಮನನ್ನ ನಾವು ಘನಹೀನ ಪಡಿಸಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అవును కదా, దేవుని ఆత్మని మేము ఘనహీనత పరచడానికి అవ్వదు. ಬಟ್ ಆತನಿರುವಾಗ ಒಂದು ಸಮಾಧಾನ ನಮ್ಮಲ್ಲಿ ಇರುತ್ತದೆ. అయితే ఆయన ఉన్నప్పుడు మాకు ఒక సమాధానం ಪ್ರಕೃತಿಗೆ ಮೀರಿದಂತ ಒಂದು ಸಮಾಧಾನ, ప్రకృతికి మిగిలినంటి ఒక సమాధానం ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಒಂದು ಸಮಾಧಾನ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ಇರುತ್ತದೆ. మా ఒక మనసులో ఒక సమాధానము ಯಾವ ಗಲಿಬಿಲಿಯ ಸನ್ನಿವೇಶವನ್ನು ಫೇಸ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ, ఎలాంటి ఒక పరిస్థితులు మేము ಏನೋ ఎదురించేటప్పుడు ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಸಮಾಧಾನ ಇರುತ್ತದೆ. ఏదో మా హృదయంలో మనసులో ఒక సమాధానం ఉంటుంది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇರುವಾಗ, అది పరిశుద్ధాత్మను ఉండేటప్పుడు, ನಾವು ಆಗಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬರುವಾಗ ఒక కొన్ని సమయములో దేవుని సముఖములో మేము ಒಂದು ಗಲಿಬಿಲಿ ಆಗ್ತಾ ಇರ್ತದೆ. ಒಂಥರ ಕನ್ಫ್ಯೂಷನ್ಸ್, ఒక కన్ఫ్యూషన్ అయిన ఒక ಒಂಥರ కార్యము మాకు ಮನಸ್ಸೇ ఉంటుంది. ಸಮಾಧಾನ ಒಂಥರ ಇರ್ತದೆ. ఏదో ఒక రకంగా సమాధానము లేనట్టి కార్యము. ದೇವರೇ, ಏನು ತಡೆಯಾಗಿದೆ? అప్పుడు అడగాలి, దేవుడా ఏమి దానికి అడ్డుగా ఉంది? ಏನ್ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ? ఏమి చేస్తున్నాను? ಯಾವುದು ನನ್ನ ಪ್ರಸನ್ನತೆಗೆ ಅನುಭವಿಸಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ? ఏది నాకు ప్రసన్నతను అనుభవించడానికి అడ్డుగా ఉంది ಅಂತ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ, అప్పుడు ఆ రకంగా ఒక ప్రార్థన ದೇವರು చేసేటప్పుడు ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಆತನಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿ ಮಾಡುತ್ತಾನೆ.
దేవుడు ఆ ఒక సమయంలో ఆయన మా యొక్క ಮೂರನೇ ಒಂದು జీవిత ಪಾಯಿಂಟ್ ಮಾತ್ರ ನೋಡಿ ನಾವು ಮುಗಿಸೋಣ. ఒక 3 పాయింట్లు చూసి మేము ముగిద్దాం. ಮೂರನೇ ಲಾಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ చివరిగా 1 ಕೊರಿಂಥ 3:16. 1 కొరింథ 3వ అధ్యాయం. ಇದು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಂತ ವಾಕ್ಯ. ಇದು అందరికీ తెలిసిన ನೀವು వాక్యము. ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೀರೆಂದು ದೇವರ ಆತ್ಮನು ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಾನೆ ಎಂದು ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲವೋ? మీరు దేవుని ఆలయము అయి ఉన్నారని దేవుని ఆత్మలో నివసించును వాడని మీరెరుగునా? ಡ್ವೆಲ್ಲಿಂಗ್ ಸ್ಪಿರಿಟ್, ನಮ್ಮಲ್ಲಿ ವಾಸಿಸುವ ಆತ್ಮನು, ನಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವ ಆತ್ಮನು, మాలో వాసించే ఒక ఆత్మ, ನಮ್ಮ ಒಳಗಡೆ ಆತನು ವಾಸ ಮಾಡ್ತಾನೆ. మా లోపల ఆయన వాసించే పరిశుద్ధాత్మ ನಮ್ಮಲ್ಲಿ ಆತನು ವಾಸ ಮಾಡ್ತಾನೆ. మా లోపల ఆయన వాసిస్తాడు, నివసిస్తాడు. ನಾವು ಈ ಒಂದು ಭಾವನೆ ನಾವು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವಾ? ఈ ఒక్క అనుభవాన్ని మేము అనుభవిస్తున్నామా? ಈಗ ನಾವು ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ಇಲ್ಲ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, లేకపోతే పనికి ಸ್ಕೂಲ್ಗೆ వెళ్తున్నా, ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. స్కూలుకో కాలేజ్కో వెళ్తున్నా. ವಿ ಫೆಲ್ಟ್ ಇನ್ ದ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್, ನಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ಇದ್ದಾರೆ ಅಂತ ನಾವು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವಾ? మాలో దేవుని ఆత్మను ఉన్నాడని మేము అనుభవంలో చూస్తున్నామా? ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೀವು ದೇವರ ಆಲಯಗಳು. చెప్తున్నారు మీరు దేవుని ఆలయము. ನೀವು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಒಂದು ಆಲಯ ದೇವಸ್ಥಾನಗಳು ನೋಡಿದ್ದೀರಾ? మీరు నార్మల్ గా దేవాలయం చూస్తున్నారా? ಸ್ವಚ್ಛವಾಗಿ ಇಟ್ಟಿರ್ತಾರೆ, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ಅದ್ರಲ್ಲಿ ಗರ್ಭಗುಡಿ ಅಂತ ಒಂದು ಇರುತ್ತೆ, అందులో గర్భగుడి అని ಅಲ್ಲಿ చెప్పబడుతుంది. ಚಪ್ಪಲಿ ಕೂಡ ಹಾಕೊಂಡು ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ, అక్కడ చెప్పులు కూడా వేసుకుని వెళ్ళరు. ಆ ತೊಳಿತಾ ಇರ್ತಾರೆ, ವಾಷಿಂಗ್ 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 అక్కడ కడిగి శుద్ధపరిస్తే ఉంటున్నారు. అక్కడ ಒಂದು ದೂರದಿಂದ ನೋಡಿದ್ರು ಕೂಡ ಚಪ್ಪಲಿಯನ್ನ ಬಿಚ್ಚಿ ಅವರು ಕೈ ಮುಗಿತಾರೆ. కొందరు దూరంగా నుండి చూసేటప్పుడుగా చెప్పులను వదిలేసి చేతులు ముక్కుతారు. ಅವರು ಅನ್ನಿಸ್ತಾರೆ ಅಲ್ಲಿ ದೇವರು ಇದ್ದಾರೆ ಅಂತ. వాళ్ళు అనుకుంటారు అక్కడ దేవుడు ఉన్నాడని. ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ದೇವರು ಇಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅಂತ. ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు ఇక్కడ ఉన్నాడని. ಅಲ್ಲಿ ಇಲ್ಲದೇ ಇರುವ ಸ್ಥಳನೇ ಅವರು ಅನ್ಸ್ಕೊಂಡು ಅಷ್ಟು ಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, లేని చోటే ఉన్నాడని వాళ్ళు అంత శుద్ధముగా పెట్టుకున్నప్పుడు, ಆತನು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾಗ, ఆయన మాతో ఉన్నప్పుడు ನಮ್ಮ ಜೀವನ ಎಷ್ಟು ಶುದ್ಧವಾಗಿ మా ಇಟ್ಕೊಳ್ಳಬೇಕು. జీవితము ఎంత శుద్ధముగా పెట్టుకోవాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಜೀವನ ತುಂಬಾ ಮುಖ್ಯ. మా జీవితము చాలా ముఖ్యమైనది. ಬೆಳಗ್ಗೆ ವೇನನವರು ಹೇಳುವಾಗ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಇರೋದಕ್ಕೂ ಅಶುದ್ಧಾತ್ಮನು ಇರುವುದಕ್ಕೂ ಒಂದು ವ್ಯತ್ಯಾಸ ಹೇಳಿದ್ದಾರೆ. పొద్దున్నే వేణున చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మను ఉండేదానికి అశుద్ధ ఆత్మ ఉండేదానికి వ్యత్యాసం చెప్పినారు. ಅದು ನಾನು ಈಗ ಹೇಳುವುದಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿ, అదే వీడియోలో చూడండి, ಅವಾಗ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. మీకు అదే అర్థమవుతుంది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇರುವಾಗ, పరిశుద్ధాత్ముడు ఉండేటప్పుడు ಜೀವನ ವ್ಯತ್ಯಾಸವಾಗಿರುತ್ತೆ. మా జీవితము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోట లేచి You are నిలబడి, a temple of God. మీరు దేవుని ನೀವು ఆలయము, ದೇವರು ವಾಸ ಮಾಡುವ ಆಲಯವಾಗಿದ್ದೀರಿ. దేవుడు నివసించే ఒక ఆలయముగా ఉన్నారు. ನಮ್ಮಲ್ಲಿ ದೇವರು ವಾಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మాలో దేవుడు నివసిస్తున్నాడు. ಈ ಒಂದು ಮನೋಭಾವನೆ ನಮಗೆ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕು. ఈ ఒక మనోభావం మాకు అన్ని సమయములో అవసరము. ನಮ್ಮ ಮನೆಯನ್ನ ದಿನಾಗಲೂ ನಾವು ಗೂಡಿಸ್ತೇವೆ. మా ఒక ఇంటిని మేము రోజు దాన్ని తుడిచి, ತುಂಬಾ ಕಸ ತುಂಬಿರುವ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಕಂಫರ್ಟಬಲ್ ಇರಕ್ ಆಗಲ್ಲ. చెత్త ఉండే ఇంటిలో మేము కంఫర్టబుల్ గా ఉండడానికి అవ్వదు. ಒಂದು ತಿಂಗಳು ಗೂಡ್ಸದೆ ಪಾತ್ರ ತೊಳೆಯದೇ ಇರುವಂತ ಮನೆಯಲ್ಲಿ ಬನ್ನಿ ವಾಸ ಮಾಡಿದ್ದು ಒಳಗಡೆ ಬರಕ್ಕೆ ನಮಗೆ ಒಂಥರ ఒక నెల ఇంటిని శుభ్రపరచకుండా ఉండే ఇంటికి మీరు రండి కూడా అవ్వదు. ఎందుకంటే అంత గలీజుగా ఉంటుంది. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂರಿಸಿ ಬನ್ನಿ ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಊಟ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಒಳ್ಳೆ ಬಿರಿಯಾನಿ ಕೊಟ್ಟರೆ ನಮಗೆ ತಿನ್ನಕ್ ಆಗಲ್ಲ. అక్కడ పిలిచి రండి మంచి బిర్యానీ మీకు ఇస్తామంటే అన్ని పిలిచినా కూడా మేము వెళ్ళడానికి ನಮಗೆ ಆಗಲ್ಲ. మాకే అవ్వదు. ನಾವು ಮನಸ್ಸನ್ನ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡು ಕೂಡ ಆಗಲ್ಲ. మా ఒక మనసును సరిపరచుకొని అక్కడ వెళ్ళినా కూడా మాకు అవ్వదు. ಹಾಗೆ ನಮ್ಗಿರುವಾಗ అలాగే మాకుండే రకంగా ದೇವರ ಆತ್ಮನು ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ತುಂಬಿಕೊಂಡಿದ್ರೆ ಅದ್ರ ಎಲ್ಲಿ ಬಂದು ಕೂತ್ಕೊಂಡಿರ್ತಾನೆ. మా దేహములో అనేక కార్యములు నింపబడితే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? ಹೇಗೆ ಸಮಾಧಾನವಾಗಿರಲು ಸಾಧ್ಯವಾಗ್ತದೆ? ఎలాగ సమాధానంగా ఉండడానికి అవుతుంది? ಈಗ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఇప్పుడు ప్రార్థిస్తాం. ನಮ್ಮ ಒಂದು ದೇಹಗಳು, మా ఒక దేహము, ನಮ್ಮ ಒಂದು ಮನಸ್ಸು, మా ఒక మనస్సు, ನಮ್ಮ ಒಂದು ಹೃದಯ, మా ఒక హృదయం, ಅದು ದೇವರು ವಾಸ ಮಾಡುವ ಆಲಯ. దేవుడు నివసించే ఒక You are a ఆలయము. temple of God. మీరు దేవుని ఆలయము. ಅನೇಕರು ದೇವರನ್ನ ಎಲ್ಲೆಲ್ಲ ಹುಡುಕಿಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. అనేకులు దేవుని ఎక్కడెక్కడ ಆದ್ರೆ ఎత్తుకొని ಇಲ್ಲಿ వెళ్తారు. ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ಬೇಕಂತ ನಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಾರೆ. అయితే దేవుడు మాలోనే నివసించాలని మాతోనే ఉంటాడు. ಒಬ್ಬ ದೇವರ ಆತ್ಮನು ಒಬ್ಬ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಇರುವಾಗ ఒక దేవుని ఆత్మను ఒక మనుషుడి పైన ఉన్నప్పుడు ಅದು ಫಲಗಳ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಕಟವಾಗ್ತದೆ. ಫ್ರೂಟ್ಸ್ ಅಲ್ಲಿ అది ఫలము రకంగా చూపబడుతుంది. ವರಗಳ ಮೂಲಕ ಆತನ ಪವರ್ ಪ್ರಕಟವಾಗ್ತದೆ. వరముతోటి ಅದನ್ನ చూపించబడుతుంది. ಆ ವ್ಯಕ್ತಿ ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಇರುತ್ತಾನೆ. ఆ వ్యక్తి అనేకులకు ఆశీర్వాదకంగా, ಆತನ ಮಾತು ಅನೇಕರ ಗಾಯಗಳನ್ನು ಆರಿಸುತ್ತದೆ. ఆయన మాటలు అనేకరికి ఆదరించే రకంగా ಆತನ ఉంటుంది. ಒಂದು ಆಶೀರ್ವಾದದ ನೀತಿಯಾಗಿ ಇರುತ್ತಾನೆ. ఆయన ఒక ఆశీర్వాదము కలిగిన నిధిగా ದೇವರು ఉంటాడు. ನಮ್ಮನ್ನು ಹಾಗೆ ಬಯಸ್ತಾರೆ. దేవుడు మమ్మల్ని అలాగే అంగీకరిస్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ
ಪರಿಸೈರ್ ಸದುಕಾಯರನ್ನ ಹೇಳುವಾಗ ಅವರು ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. యేసు స్వామి పరిసయ్యుల్ని సదుకాయల్ని చూసి వాళ్ళు చెప్పేటప్పుడు ನೀವು అనేక ಸತ್ತಂತ కారణం చెప్తాడు. ಶವಗಳಿರುವಂತ సమాధిಗಳಾಗಿದ್ದೀರಿ. చచ్చిపోయిన సమాధి పోలిక రకంగా ఉన్నారే. ಅವರು ಪರಿಸಾಯರು ಸದುಕರು ವಾಕ್ಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದವರು, సదుకాయలు పరిసయ్యులు వాక్యము చాలా బాగా ఎరిగిన వాళ్ళు. ಆದ್ರೆ ನಮ್ಮನ್ನ ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ, ಯು ಆರ್ ಎ ಟೆಂಪಲ್ ಆಫ್ ಗಾಡ್. అయితే మమ్మల్ని చూసి చెప్తాడు, మీరు దేవుని ಆ ఆలయము. ಒಂದು ದೇವರ ಆಲಯದಿಂದ ఆ ఒక దేవుని ఆలయం నుండి ನದಿಗಳು ಹೊರಟು ಬರ್ತದೆ, నదిలు బయటికి వస్తాయి. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ ಎಸೇಕೆ 47ನೇ ಅಧ್ಯಾಯ, ನದಿ ಹೊರಟು ಬಂದಿದೆ. ఏస్కేల 47 అధ్యాయంలో మేము చూసేదైతే నదిలు బయటికి వచ్చెను. ನದಿ ఆ ఒక ಹೋಗುವ నది, ಸ್ಥಳಗಳಲ್ಲೆಲ್ಲ ಆರೋಗ್ಯ, అది వెళ్ళే అన్ని చోట్ల ఆరోగ్యము, ಹೋಗುವ ಸ್ಥಳಗಳಲ್ಲೆಲ್ಲ ಸಮೃದ್ಧಿ, అక్కడ వెళ్ళే అన్ని చోట్ల సమృద్ధి, ಹೋಗುವ ಸ್ಥಳಗಳೆಲ್ಲ ನ್ಯೂ ಹೊಸ ಹೊಸ ಫಲಗಳು, పోయే అన్ని చోట్ల కూడా ఒక కొత్త ఫలములు. ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ఈ రోజు అర్పిద్దామా, ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು మమ్మల్ని దేవునికి ఇస్తూ ನಮ್ಮ ರೀಮಕ್ಕ ಅವ್ರ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಂಡು రీమక ముందుకు వచ్చి ప్రార్థించాలని. తండ్రి యొక్క సమయం కోసం మీకు స్తోత్రం దేవా. తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా యొక్క శరీరాలు మీకు ఆలయంగా ఉంది ప్రభా. దేవా, మాలో కుళ్ళు అసహ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో దేవా, మేమందరూ కూడా అవన్నీ కూడా తీసేసి మా ఒక అంతరంగంని శుద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. తండ్రి, మేము పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దేవా. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని సరిచేసుకొని దేవా, మంచి ఫలాలు ఇచ్చే ఒక చెట్టుల్లాగా మారడానికి సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించండి. వాళ్ళు వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా వాళ్ళ లైఫ్స్ ఉండడానికి, వాళ్ళు మారడానికి సహాయం చేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. ನಾನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನಿತ್ಯ ಐಕ್ಯತೆಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಲವು, ನಡೆಸುವಿಕೆಯು ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದು ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.